హాయ్ మై డియర్ గాడ్స్ ఆత్మబంధువులందరికీ నమస్కారం. రైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఫిల్మ్ స్పీచర్ సొసైటీస్ మూమెంట్స్ వ్యవస్థాపకులు మన మైత్రపుత్రులు జగద్గురు బ్రహ్మర్షి పితామహాపతి గారికి, స్వర్ణమాలపతి మేడం గారికి అనేక వేల కృతజ్ఞతలు తెలియజేద్దాము. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని మనందరికీ అందించిన లైట్ వర్కర్స్ టీవీ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఆశిస్ దైవ గ్రహయాత్ర స్వాధ్యాయంలో మనం అలా మన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాము. ఆ గ్రహాన్ని చక్కగా సందర్శిస్తూ వస్తున్నాము. ఈరోజు వండర్ఫుల్ గా అమర శరీరాలు, ఈ శరీరాల తత్వం ఏంటి అనేది చక్కగా ఈ చాప్టర్ లో మనం తెలుసుకోవచ్చండి. ఈ అద్భుతమైన విషయాలన్నీ కూడా మనందరి చేత ఆ, మనకు తెలియజేసి మనందరి చేత ధ్యానం చేయించడానికి మన ముందున్నారండి హనియామన్ అలీ ఖాన్. మనకు సుపరిచితులు. ఎన్నో సెషన్స్ తీసుకున్నారు, క్లాస్ చెప్పారు. అంటే చక్కగా అద్భుతంగా అది మనకు కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తూ వస్తారు. ధ్యానం చేస్తే కూడా చక్కగా మనకు కనెక్ట్ అయిపోతూ ఉంటాము. మహాతార్ బాబాజీతో చక్కగా కనెక్ట్ అయిపోయే అద్భుతమైన మాస్టర్ తో మనం ఈ రోజు ఈ క్లాస్ విందామండి. అట్లా ఆలస్యం చేయకుండా మేడం ఆహ్వానించుకుందాం. హనీ అమన్ అలీ ఖాన్ మా, వి హార్టీలీ వెల్కమ్ టు దిస్ సెషన్ మా. ద సెషన్ ఇస్ ఆల్ యోర్స్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు బ్రహ్మర్షి సుభాష్పత్రి గారికి, అలాగే నా జన్మ జన్మాంతరాల గురువు అయిన మహావతార్ బాబాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ప్లాట్ఫామ్ అందించిన రంజిత్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక 5 to 10 minutes మనం మెడిటేషన్ చేసి ఆ తర్వాత మనము ఆ, దైవాగ్రహ యాత్ర అనే ఒక వండర్ఫుల్ బుక్ లో నుంచి ఆ ఒక ఆ నాలెడ్జ్ ని మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనము ఆ యొక్క నాలెడ్జ్ ని మనం తీసుకోవాలంటే, ఆ యొక్క ఎనర్జీస్ మనం పొందాలంటే, అది అర్థం కావాలంటే మనం ఒక 5 to 10 minutes మెడిటేషన్ చేద్దాం. సో చక్కగా కళ్ళు మూసుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని వెళ్ళాలి వెళ్ళిపెట్టుకొని అద్భుతమైన శ్వాసను మనం అనుసంధానిస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి ఎలాంటి ఆలోచన లేకుండా ఈ బుక్ ఆథర్ చెప్పే సబ్జెక్ట్ ని పూర్తిగా మనం అర్థం చేసుకొని ఆ యొక్క ప్లేన్స్ లో, ఆ యొక్క తలాల్లో మనం కూడా ఒక విహంగిలాగా విహరించే శక్తి మనకి ప్రసాదించమని కోరుకుందాం. పెరుగుతూ ఉందాం.
ఎంత అద్భుతమైన ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి. ఈ ఎనర్జీస్ ఎర్లీ మార్నింగ్ మనం తీసుకునే ఎనర్జీస్ మన డే అంతా కూడా ఒక నూతన శక్తిని మనకు అందిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, రెండారు చేతులు తీసి కళ్ళ మీద గౌరవించుకున్నాం. నిదానంగా చేతులు చూస్తూ కళ్ళు తిరుగుతాం. ఒక్క నిమిషం. ఈ మాస్టర్స్, మరి దైవాగ్రహ యాత్ర అనే ఒక అద్భుతమైన బుక్ లో నుంచి మరి ఇన్ని రోజులు ఎన్నో కాన్సెప్ట్స్ మనం విన్నాం. ఇక ఎండింగ్ వచ్చేసాము. సో ఈ బుక్ ఒక ఆథర్ ఎంతో అల్టిమేట్ నాలెడ్జ్ తో దైవాగ్రహ యాత్రను సందర్శించి మరి అక్కడ అద్భుతమైన విషయాల్ని తెలుసుకొని మనకందరికీ ఆ సబ్జెక్ట్ అందించారు. సో ఈ రోజు టాపిక్ అమర శరీరులు. అంటే దేహం వదిలాక కూడా ఆ శరీరాలు శాశ్వతంగా నిలిచిపోయే ఒక డివైన్ టెక్నాలజీ ఆ ఉన్నత తలాల్లో ఆ గ్రహాలలో ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు వివరణ మనం తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం నిన్నటి రోజు మరి జీసస్ గురించి మనం తెలుసుకుందాం. జీసస్ ఎట్లాగా ఈ ల్యాండ్ మీద ఉన్నారు, ఆ తర్వాత ఎట్లాగా ఆయన దేహాన్ని వదిలారని. సో ఈ దైవాగ్రహ యాత్ర పుస్తకంలో వివరణ కొంతవరకు అమర శరీరాల్లో వాటి గురించి ఇచ్చిన, దీనికి ముందు అంటే 2015లో మీకు తెలియని క్రీస్తు జీవితం అనే పుస్తకం నేను చదివాను. సో అందులో జీసస్ క్రైస్ట్ ని ఏ విధంగా అయితే వివరించారో మరి నిన్నటి సబ్జెక్ట్ లో జీసస్ దాంట్లో కూడా ఆ పూర్తి విశ్లేషణ నేను చూశాను, విన్నాను. సో ఇక్కడ ఆ సబ్జెక్ట్ ని చాలా మంది అర్థం చేసుకోలేరు. ఎందుకు అంటే ఆ ఆ యొక్క కాన్షియస్ లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆ డివైన్ స్టేట్ లో ఆ యొక్క జీసస్ యొక్క ఆ చైతన్యాన్ని మనం కనెక్ట్ అవ్వాలి. సో మనం వన్స్ ఒకసారి బ్యాక్ వెళ్తే 1857లో రష్యా నుంచి ఒక జర్నలిస్ట్ నికోలస్ అలెగ్జాండర్ నోరిట్ అనే ఒక పర్సన్ ఇండియా వచ్చినప్పుడు ఆయన ఆయనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఇండియాలో ఉన్న గ్రేట్ గ్రేట్ ప్లేసెస్ అట్లాగే అక్కడ ఉన్న స్పిరిచువల్ పర్సన్స్ వీళ్ళందరి గురించి తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస ఎక్కువగా ఉండేది ఆయనకి. సో దాని మూలంగా ఆయన అనేక ప్లేసెస్ సందర్శిస్తూ లే లదాఖ్ కి ఆయన వెళ్ళటం వెళ్ళింది. లే లదాఖ్ అంటే హిమాలయాల్లో ఉన్న ఒక ఉన్నతమైన శిఖరాలలో అదొకటి. అక్కడ అనేకమైన డిఫరెంట్ ప్లేసెస్, మఠాలు, లామాస్, ఇట్లా వాళ్ళు అక్కడున్న పీపుల్స్ కూడా పూర్తిగా అవేర్నెస్ తో ఉండి ఆ యొక్క డివైన్ ప్లేస్ దాని గురించి ఎంతో అద్భుతంగా వివరిస్తూ అక్కడికి వెళ్ళి ఆయన ఆ హన్సీ మఠ్ అక్కడ ఆ మఠం దగ్గరికి వెళ్ళి ఆయన ఈ లామాస్తో కూర్చొని ఒక రోజు చర్చ చేస్తూ ఉంటారు. చర్చ చేస్తూ ఉన్నప్పుడు ఆ వాళ్ళ యొక్క వేషధారణ, అక్కడ ఉన్న సమాజం గురించి, మెడిటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఇండియా నుంచి ఇండియాలో జరిగే అద్భుతమైన విషయాల గురించి ఆ చెప్తూ ఉన్నప్పుడు ఆ లామాస్ ఏమంటారంటే
భారతదేశం అంటేనే ఎంతో అద్భుతమైన ప్లేస్. ఈ ప్లేస్ లో అనేకులు ఆ, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అయితే ఆ ఒక ఫిలిస్తీన్ జెరూసలేం నుంచి ఒక పర్సన్ ఇండియాకి వచ్చారు, లదాఖ్ కి అని అనగానే, ఆయన అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు ఏంటి అని అన్నప్పుడు, వాళ్ళ లైబ్రరీలో తీసుకువెళ్ళి ఆ ర్యాక్ లో ఒక ప్రత్యేకమైన ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ పూర్తిగా జీసస్ మరియు బుద్ధ సంప్రదాయం అనే ఒక బుక్ వాళ్ళు తీసి ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఆ బుక్ యొక్క లాంగ్వేజ్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈయన అడుగుతారనమాట, ఈ లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు, ఇది ఎప్పుడు లాంగ్వేజ్ అని చెప్తే, 2000 ఇయర్స్ బ్యాక్, అప్పుడు ఈ మఠం చాలా స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేది. కానీ ఇక్కడ లామాస్ వీళ్ళందరూ ఉన్నారు, మా మహా గురువు గారు కూడా ఉండేవారు. సో ఆయన దగ్గరికి ఒక పర్సన్ వచ్చారు, ఆయనే జీసస్ క్రైస్ట్ అని అంటారనమాట. అప్పుడు ఈ నికోలస్ గారికి అర్థం కాదు. ఎందుకు అంటే ఆయన యొక్క పూర్తి లైఫ్ జీసస్ క్రైస్ట్ ది జెరూసలేం లో, ఆ తర్వాత అక్కడ సరౌండింగ్ లో ఉన్న ప్లేసెస్ లో గడుస్తుంది. అట్లాంటి పర్సన్ ఇక్కడికి ఇండియాకి రావటము, పైగా ఇక్కడ మన లదాఖ్ లో ఈ ఈ మౌంట్ దగ్గర, అంటే లదాఖ్ నుంచి 45 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఈ హన్సీ మట్ అని ఉంటుంది. అక్కడికి వచ్చి ఆయన బుద్ధ సాంప్రదాయాన్ని ఎందుకు నేర్చుకుంటారు? ఎందుకు ఆ అంటే యాక్చువల్లీ క్రిస్టియానిటీలో జీసస్ క్రైస్ట్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. సో జీసస్ క్రైస్ట్ ని వాళ్ళు ఎంతో అద్భుతంగా వాళ్ళు ఆరాధిస్తారు నేటికి కూడా. వాళ్ళు అనేకులు చాలా మంది ప్రజెంట్ గా చూసుకున్నట్టయితే హిందూయిజం, ముస్లిజం, జైనిజం, తర్వాత క్రిస్టియానిటీ, ఇవాళ చాలా ఉన్నాయి. వీటిలో ఈ హైయెస్ట్ గా కొంచెం ఎక్కువగా మా ఉన్న పీపుల్స్ ఏమైనా ఉన్నారంటే ఈ క్రిస్టియానిటీలో కనిపిస్తారు. సో అట్లాంటి గాడ్ ఇక్కడ ఎందుకు వస్తారు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అంటారనమాట, ఆయన యొక్క జీవితంలో, అంటే ఇక్కడ ఆ ఆయన 12 సంవత్సరాలప్పుడు వచ్చింది ఒకసారి, 12 సంవత్సరాల నుంచి ఆ ఆయన 30 ఏళ్ళు వచ్చేంత వరకు ఉన్న టైమింగ్స్ ఒకసారి, మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ లో కూడా ఒకసారి వస్తారని చెప్పేసి చెప్తారనమాట. సో ఫస్ట్ బైబుల్ దగ్గర చూసినట్టయితే, ఈ బైబిల్లో మనకి స్టార్టింగ్ వచ్చినప్పుడు జీసస్ క్రైస్ట్ బర్త్ గురించి, ఆయన ఎలా జన్మ తీసుకున్నారు, ఆ తర్వాత జన్మ తీసుకున్న తర్వాత జరిగిన సంఘటనలు గాని, వాళ్ళ ఫాదర్ ఒక కార్పెంటర్, ఆయన త్రో ఈయన ఆ వర్క్ చేస్తూనే అక్కడ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవుతూ మాట్లాడుతూ ఇట్లా ఉంటూ సడన్ గా ఆయనకి 11 to 12 ఇయర్స్ వచ్చేసరికి ఆయన ఇన్విజిబుల్ అయిపోతారు అని అంటారు అనమంటే. ఆ పర్టికులర్ గా ఆ పీరియడ్ ఆఫ్ ద టైమ్ లో ఆయన ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది అన్నది బైబిల్లో ఎక్కడ కూడా వివరణ లేదు. సో ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఆయన ఎక్కడ ఉన్నారు? బహుశా ఈ క్వశ్చన్ ఆ ఎవరు వేసి ఉండరు. ఎందుకంటే ఆ ఈ బుక్ చదివిన తర్వాత, నేను మెడిటేషన్ 2006 లో వచ్చాను. ఈ బుక్ చదివిన తర్వాత నాలో బోల్డ్ అని డౌట్స్. సో నాకు క్లారిఫై కావాలి. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ గురించి నేను ఖురాన్, బైబిల్, భగవద్గీత ఇవన్నీ చదువుతున్నప్పటికీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక విశ్లేషణ ఉన్నది. సో ఈ పీరియడ్ ఆఫ్ ద టైం పర్టికులర్ గా ఈయన ఎక్కడికి వెళ్ళారు అనే ఒక క్వశ్చన్ మార్క్ నాకు అప్పట్లో వచ్చినప్పుడు, ఆ అక్కడ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఆ చర్చి ఫాదర్స్ ని, అట్లాగే ఇంకొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ని అట్లాగా నేను క్వశ్చన్స్ చేసినప్పుడు వాళ్ళ ఆన్సర్ ఒక్కటే. ఆ ఏమంటారంటే, ఈ పీరియడ్ ఆఫ్ ద టైమ్ లో ఆయన అక్కడే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ దాని అవసరం ప్రపంచానికి లేదు కాబట్టి ఆయన ఆయన్ని అక్కడ హైడ్ చేశారు. ఆయన అక్కడే ఉన్నారు అనే మాటే అన్నారు తప్ప పూర్తి వివరణ వాళ్ళ దగ్గర కూడా లేదు. సో ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు. నేను అప్పుడే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లాగా పర్టికులర్ గా ఈ ప్లేస్ కి ఆయన వెళ్ళి మెడిటేషన్ నేర్చుకుని ఇవన్నీ జరిగాయి అని. ఇంకా
ఇంకొన్ని స్టెప్స్ మనం తర్వాత తెలుసుకుందాం జీసస్ గురించి. సో వాటన్ని గురించి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, అసలు ఇది ఎవరో ఆ మా మాకు పడని వాళ్ళు ఈ విధంగా క్రియేట్ చేశారు, అట్లాంటి ఏం లేదని చెప్పేసి నేను ఎంతో మందిని అడిగినప్పుడు వాళ్ళ ఆన్సర్ ఇదే. సో ఇక్కడ ఈ టిబెటన్ లోనే కాకుండా కాశ్మీర్ లో కూడా జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్ ఉన్నది అని చెప్పేసేసి ద ఈయన నికోలస్ గారు రాస్తారు. ద అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ లైఫ్ స్టోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఇక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి తెలిసిన యొక్క నాలెడ్జ్ ని వాళ్ళు షేర్ చేశారు. బట్ ఇక్కడ మాత్రము ఈ 11 to 30 years లో జీసస్ క్రైస్ట్ పర్టికులర్ గా భారతదేశం వచ్చారు. దీనికి అనేకమైన రూఢీలు కూడా వాళ్ళు టిబెటియన్స్ వాళ్ళ మత గ్రంథంలో రాసుకుని ఇవన్నీ చూపించిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి. కానీ వీరు దాన్ని కొట్టిపడేస్తారు. ఈ పర్టికులర్ టైం ఈయన భారతదేశం వచ్చి ఆయన చిన్నప్పటి నుంచి ఆయన బర్త్ ఏంటి, ఆయన ఎట్లా జన్మ తీసుకున్నారు, ఆయన ఒక కన్యత్రో ఈ ల్యాండ్ మీదకి వచ్చారు ఒక పర్పస్ తో. మరి ఆయనను ఈ ల్యాండ్ మీదకి పంపించడం జరిగింది. ఎందుకు అంటే ఆ మనం ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళేటట్టయితే ఈ భూమి మీద అనేకమైన ప్రవక్తలు రావటం, వాళ్ళ స్పీచెస్ ఇచ్చి ఇక్కడున్న మానవుల్ని వాళ్ళ ఎన్లైట్మెంట్ చేసి ఈ యొక్క శరీరం లోపల ఉన్న ఆ దైవ పదార్థాన్ని కనెక్ట్ చేస్తూ మనం ఎక్కడి నుంచి వచ్చాము, తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఈ ప్రపంచకం అంతా కూడా మాయ, ఈ మాయలో ఉండకుండా మనము ఆవలి తీరంలో ఉన్న ఎవరైతే సో కాల్డ్ యూనివర్సల్ గాడ్ ఉన్నదో ఆ గాడ్ తో కనెక్ట్ అయ్యే విధంగా మన పురాణాల్లో చూసుకున్న ఈ దశావతారాలు కావచ్చు, లేకపోతే అనేక మంది వచ్చిన ప్రవక్తలు కావచ్చు, వీళ్ళందరి యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే ఈ పీపుల్ కి ఎవరైతే ఈ మానవులు ఉన్నారో ఈ మానవులు వాటి వాళ్లకు ఈ నాలెడ్జ్ ని అందించి ఈ భూమి మీద ఉన్న అల్టిమేట్ నాలెడ్జ్ అలాగే ఆ యూనివర్సల్ నాలెడ్జ్ ని కనెక్ట్ చేస్తూ ఇక ఇదే వారి అల్టిమేట్ జన్మలుగా మార్చాలని, వారి ఆత్మలను చైతన్యంతో నింపాలని అనేక మంది భూమి మీదకి వచ్చారు. సో వారిలోనే ఒకరు జీసస్, ముహమ్మద్ కావచ్చు, అట్లాగే ఎంతో మంది ఉన్నారు, మన పత్రి సార్ కూడా. సో ఇక్కడ ఒక కూటమి ఫామ్ అయింది. ఎప్పుడు అంటే జీసస్ క్రైస్ట్ రాకముందు నుంచి ఈ భూమి మీద. మరి ఎందుకు అంటే ఈ భూమిని సంరక్షించుకోవాలి, వీరి యొక్క అజ్ఞానంతో ఈ భూమిని నాశనం చేస్తున్నారు, ఈ భూమి ఎన్నో తరాల వరకు ఇంకా ఉండాలి, వీటన్నిటికీ కూడా ఈ యొక్క అద్భుతమైన ఈ ప్లాట్ఫామ్ కావాలి అని ఎంతో మంది ఇక్కడికి రావటం జరిగింది. మరి మనకు తెలుసు 2012లోనే ఈ ల్యాండ్ అంతం అవ్వాలి, కానీ అనేకమైన మాస్టర్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి మరి ఈ ల్యాండ్ ఈ భూమి అనే ఒక గ్రహం ఉంటేనే ఈ యొక్క సోల్స్ మళ్ళీ వాళ్ళ జర్నీ కొనసాగించగలుగుతారని చెప్పేసి వీటిలో యాడ్ అయ్యి మరి దీని గురించి చర్చించినప్పుడు ఈ భూమి మీద మరి ఏదో ఒక అద్భుతమైన ఎనర్జీ పంపిస్తే తప్ప ఈ ల్యాండ్ సంరక్షించబడదు అని చెప్పేసి వీళ్ళ చర్చ. దీంట్లోనే మనం చూసినట్టయితే ఆ నక్షత్ర లోకాలలో ము ఆయన ఏం చేస్తారంటే ఈ అట్లాంటిస్ త్రో వచ్చి ఈ ఈజిప్ట్ లో పిరమిడ్ నిర్మాణంలో ఆయన సహకారం ఎంతో అందించారు. అంటే ఈ ల్యాండ్ మీదకి ఒక ఏదో డివైన్ ఎనర్జీ ఒకటి కనెక్ట్ చేస్తే ఈ భూమి మీదకి వస్తూ వెళ్తూ ఇక్కడ ఉన్న వాళ్ళని గమనిస్తూ మనకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడే మనం చెయ్యొచ్చు అనే ఒక థాట్ తో వారు ఈ ల్యాండ్ మీదకి పిరమిడ్ తీసుకురావడం జరిగింది. మనకి 2012లో ఒక మ్యాగజిన్ మన ధ్యాన జగత్లోనే ఒక టాపిక్ వచ్చింది. అందుట్లో ఈ పిరమిడ్, గీజా పిరమిడ్ లో ఉన్న ఉన్నత శక్తి
ఈ భూమి మీదకి ఎందుకు పిరమిడ్స్ అనేవి రావటం జరిగింది అనే ఒక దాని గురించి యుఎస్ఏలో ఉండే ఒక పర్సన్, ఆయన ఈ పిరమిడ్ లో ఒక నైట్ స్పెండ్ చేయటము. సో ఆ నైట్ ఏం జరిగింది అన్నది అందులో మెయిన్ ఆ బుక్ లో ఇస్తారు. సో అక్కడ ఆ పిరమిడ్ లో ఆయన ఒక నైట్ స్టే చేస్తారు. యాక్చువల్లీ ఆయన ఆయన కొంతమంది ఫ్రెండ్స్ ఆ పిరమిడ్ దగ్గరికి వచ్చి ఆ నైట్ స్టే చేసి ఆ పిరమిడ్ లో మరి ఏదో ఒక డిఫరెంట్ ఎనర్జీ, అట్లాగే ఆ పిరమిడ్ ని ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకంటే ఆ టెక్నాలజీ అక్కడ సిస్టమ్స్ అన్ని కూడా ఒక నార్మల్ హ్యూమన్ పీపుల్స్ కి అది అంతు చిక్కంది. సో ఇది రహస్యాలమయమైన ఆ పిరమిడ్ లోపల ఎవరున్నారు, ఎందుకు మరి ఆ యొక్క అద్భుతమైన దాని గురించి నెగిటివ్ గా ఉంది, మరి ఏముంది అని రీసెర్చ్ చేయడానికి వచ్చిన మిగతా వాళ్ళు ఆ యొక్క పిరమిడ్ స్ట్రక్చర్ ని గాని దీన్ని చూసి వారు వెళ్ళిపోయారు. కానీ అందులో ఉన్న ఒక పర్సన్, ఆయన ఒక సైంటిస్ట్ డాక్టర్ కూడా, ఆయన ఏం చేశారంటే ఆ పిరమిడ్ లోకి వెళ్ళి ఆ లోపల ఉన్నవి అవన్నీ అంత చీకటి గుమారం. సో చిన్న దీంతో ఆయన ఒక లోపలికి వెళ్ళి టార్చ్ సహాయంతో అక్కడ ఆ ప్లేసెస్, ఆ లోపల భాగం అప్పటికి ఆ ఆ యొక్క లోపల ఒక డిఫరెంట్ కాన్షియస్ ని ఆయన గమనించారు, సమ్ ఏదో ఉన్నది అని. ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ ఆ యొక్క ఆ ఎనర్జీ దగ్గరకు వచ్చేసరికి ఆయన కళ్ళు తిరిగి పడిపోతారు. ఆయన ఎక్కడ అంటే మన పిరమిడ్ లోపల ఒక ఆ క్వీన్ చేంబర్ మీద ఆయన పడిపోయారు. పడిపోయిన తర్వాత ఒక మిడ్ నైట్ ఆయన మెలకు వస్తుంది. మెలకు వచ్చినప్పుడు ఆయన గమనించింది ఏంటంటే కొంతమంది ఒక సూక్ష్మ శరీరధారులు కొన్- ఒక ఆ కొంతమంది అక్కడ ఉండి వాళ్ళు మాట్లాడుకోవటం ఆయన గమనించారు. ఆ యొక్క లాంగ్వేజ్ వాళ్ళకి ఆయనకి అర్థం కాలేదు. సో ఇక్కడ ఏదో జరుగుతుంది, ఎవరో ఉన్నారు. సో ఇదైతే వీరైతే ఆ ఉన్నత లోకాల నుంచి వచ్చిన ప్లేడియన్స్ కావచ్చు, లేకపోతే ఆ ఇప్పుడు చెప్పుకునే వీళ్ళు రకరకాల ఎవరో ఉన్నారు అనే ఒక భావంతో ఆయన ఆ లెగిశారనమాట. లెగిసినప్పుడు వీళ్ళు మాట్లాడుకునే చర్చలో భాగంలో ఆయనకైతే ఏం అర్థం కాలేదు. ఆయన లెగిసి వాళ్ళని చూశారనమాట. వాళ్ళు ఆజానబాహులు, అసలు ఎంత హైట్ గా ఉన్నారంటే ఆ పీపుల్స్ చాలా హైట్ గా ఉన్నారు. సో వాళ్ళని చూసి ఈయన భయం అయితే పడలేదు, కానీ వాళ్ళతో కనెక్ట్ అవటానికి ఆయన ట్రై చేశారు. ట్రై చేసి అన్నారనమాట, ఆ మీ యొక్క లాంగ్వేజ్ నాకు అర్థం కావాలి, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావాలి, నేను తెలుసుకోవాలి, ఈ పిరమిడ్ యొక్క రహస్యం ఏంటి, ఎందుకు ఈ పిరమిడ్ ఇక్కడ నిర్మించబడింది, మీరంతా ఎవరు, ఇట్లా ఆయన దాన్ని అడిగారు. అడిగినప్పుడు ఆ వాళ్ళు ఏమన్నారంటే, మేము ఒక ఒక పర్పస్ మీద ఈ ల్యాండ్ ని సంరక్షించడం కోసము ఈ యొక్క పిరమిడ్ ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది యాక్చువల్లీ ఉన్నత లోకాల్లో ఉన్న ఒక అద్భుతమైన ఒక స్ట్రక్చర్. అంటే వాళ్ళు ఈ పిరమిడ్స్ మనం ఏవైతే పిరమిడ్స్ చూస్తున్నామో ఆ టెక్నాలజీని ఆ వాళ్ళు ఆ ఏమంటారంటే దీన్ని ఆ మన ప్లేయింగ్ సాసర్స్, అంటే ఏంటంటే ఈ ఆకాశంలో తిరిగే ఆ యొక్క ఏరోప్లేన్స్ లాంటివి, అట్లాంటివి కొన్ని పుట్టగొడుగుల్లాగా ఉండేవి, కొన్ని ఈ పిరమిడ్స్ ఆకారంలో ఉన్నవి. అంటే ఆ స్ట్రక్చర్ యొక్క ఎనర్జీని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఏమంటారంటే వాళ్ళు ఆ ఎందుకు ఈ ల్యాండ్ మీద పిరమిడ్ తీసుకురావటం మీ ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ భూమి మీద మానవుల కోసము ఆ ఉన్నత లోకమైన వాసులు అనేకమైన త్యాగాలు చేశారు. ఎంతో అద్భుతమైన టెక్నాలజీస్, వనరులు, ఇంకా ఎన్నో అద్భుతమైనవి ఈ ల్యాండ్ కి అందించారు. కానీ వీరు ఏం చేశారు, ఎవరైతే ఈ ల్యాండ్ మీదకి వచ్చారో వాళ్ళకి మోటివేషన్ చేయడానికి, వాళ్ళకి అల్టిమేట్ నాలెడ్జ్ అందించడానికి వచ్చారో, వాళ్ళు ఉన్నంత వరకు కూడా వారిని లెక్క చేయలేదు. రాళ్లతో కొట్టారు, వాళ్ళని హింసించారు, వాళ్ళ మాటను తీసిపడేశారు. బట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ నాలెడ్జ్ ని వాళ్ళు తీసుకుని వాళ్ళకు టెంపుల్స్ కట్టి పూజలు చేసి హారతులు ఇచ్చి బలులు ఇచ్చి ఇంకా ఎన్నో అనేక రకాలమైన ఆ యొక్క దీంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయి
వాళ్ళని హైలైట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏ నాలెడ్జ్ అయితే ఇచ్చారో ఆ నాలెడ్జ్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు. అంటే ఒక రూపము ఈ ల్యాండ్ మీదకి ఏదైనా ఎవరినైనా పంపించినా వారు దాన్ని క్రోడీకరించుకొని పూజలు పునస్కారాలు, తర్వాత ఈ బలులు, ఇవన్నీ కూడా అనేకమైన డిఫరెంట్ కాన్సెప్ట్ లో వెళ్ళిపోతున్నారు. కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో, ఎందుకు ఈ మాస్టర్స్ ఒక్కొక్క ప్లేస్ లో వచ్చి ఒక్కొక్క డివైన్ మాస్టర్స్ ఆ యూనివర్సల్ పంపించి ఆ, వీళ్ళ కోసం చేసే ఆ త్యాగాల్ని వారు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకి కావాల్సింది కంప్లీట్ గా ఒక డిఫరెంట్ ప్లేస్. ఆ ప్లేస్ లో వాళ్ళు కూర్చొని ఆ భజనలు అవి సమ్ ఏవైతే జరుగుతాయో వాటికే వారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప మిగతా వేది లేదు. కనుక ఇట్లాంటిది ఏదైనా ఒక ప్లేస్ చేయాలి. ఆ ప్లేస్ చేసినప్పుడు అక్కడ మేము ఈజీగా వస్తూ వెళ్తూ ఉండాలి. ప్లస్ దాంతో పాటుగా ఇదొక ఆ ఏమంటారంటే క్రిస్టల్ ప్లేస్. క్రిస్టల్ ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా ఆ, ఒక ఎనర్జీ సోర్స్ ఇక్కడి నుంచి యూనివర్స్ లోకి ఆ ఒక కాంతి దీంతో ఎనర్జీస్ వెళ్తూ ఉండాలి. రాబోయే యుగాలలో అంటే అప్పటికి ఆ పిరమిడ్ నిర్మాణం అప్పటికి దీని యొక్క పూర్తి వివరణ వాళ్ళకు ఒక ఒక పూర్తి మ్యాప్, ఒక ఐడియా వాళ్ళ దగ్గర ఉన్నది. ఎందుకంటే రాబోయే తరాల్లో కంప్లీట్ గా ఈ యొక్క పిరమిడ్ యుగం రాబోతుందని వాళ్ళు ఫ్యూచర్ లోనే వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేశారు. సో ఇక్కడే ఎందుకు మరి ఆ యొక్క ఈజిప్ట్ లోనే ఎందుకు దాన్ని నిర్మించాలి అంటే, ఎందుకు నిర్మించారు అని కూడా క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఏమంటారంటే ఆ పాజిటివ్ కన్నా పాజిటివ్ కున్న శక్తి ఒకలా ఉంటే నెగటివ్ కున్న ఇది ఇంకొకలాగా ఉంటుంది. సో ఒక పాజిటివ్ వెబ్ తో ఒకవేళ ఇక్కడ పెట్టి ఉన్నా దీన్ని కూడా వాళ్ళు ఇదేదో టెంపుల్ లాగా ఉన్నది, దీనిలో ఏ భగవంతుడు లేడు, ఎలాంటి ఇది లేదు కనుక మన ఇష్టమైన ఏదో ఒక గాడ్ ని ఇక్కడ స్థాపించి వాళ్ళను మళ్ళీ మనము ఆ యొక్క గ్రేట్నెస్ లో తీసుకురావచ్చు, వాళ్ళని వెమ్మట వెళ్ళొచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్ అప్పట్లో ఆ అక్కడ ఉండే ఫరో, తర్వాత ఆ ముస్లిం కమ్యూనిటీ వీళ్ళంతా కూడా ఆ చూసుకునేటట్టయితే సూర్యుడిని ఆరాధించేవాళ్ళు, వాళ్ళ గాడ్, సన్ గాడ్ వాళ్ళ. బట్ రూపం లేదు. అలాగే నక్షత్రాలని, వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఒక గాడ్ లాగా మెయిన్ గాడ్ ఎవరు అంటే ఆ, సూర్యుడిని వాళ్ళు ఆరాధించేవాళ్ళు. సో దానికి ఒక రూపం వాడికి ఒక ఐడెంటిఫై లేదు. సో వీరు దాన్ని ఆ కనెక్ట్ చేస్తూ వాళ్ళు ఎవరు దాన్ని రిసీవ్ చేసుకోలేరు. అదేంటి అంటే సమాధుల్ని పెట్టే ఒక ఒక రూమ్ అంతవరకే. బట్ ఎప్పుడైతే ఆ యుగం మారిపోయిందో వాటితో పాటే ఆ నెగిటివిటీ కూడా వెళ్ళిపోయింది. అందుట్లో ఉన్నవన్నీ కూడా మ్యూజియంస్ లో చేరిపోయాయి. భూమి మీద అనేక సార్లు అనేక విధాలుగా భూకంపాలు, సునామీలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినా దాన్ని కదపలేకపోయారు. ఎందుకు అంటే ఆ యొక్క టెక్నాలజీ అటువంటిది. వాళ్ళు ఈ ల్యాండ్ మీద కొన్ని రహస్య మార్గాలు ఉన్నాయి, కొన్ని ద్వారాలు ఉన్నాయి, కొన్ని సముద్రాలలో, కొన్ని నేలలో, అట్లాగా ఒక బ్రిడ్జ్ ఈ యొక్క ల్యాండ్ కి తర్వాత ఆ యూనివర్స్ లోకి ఒక బ్రిడ్జ్ ఉన్నది. అటు ఒక ద్వారము, ఇటు ఒక ద్వారము. కానీ దీని లోపలికి వెళ్ళటానికి అనేకమైన ద్వారాలు ఆ యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉన్నది. సో వాళ్ళు ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఈ ల్యాండ్ మీదకి రాగలిగే ఒక డిఫరెంట్, ఒక అద్భుతమైన ఎనర్జీ ప్లేస్. రెండోది ఆ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే పిరమిడ్ లోపల ఒక వ్యక్తి వెళ్ళి కూర్చున్న తర్వాత మన పత్రిసారి ఎన్నో ప్రయోగాలు చేశారు. వెళ్ళిన తర్వాత వారిని వారు సందేశించే విధంగా, వాళ్లకు అల్టిమేట్ నాలెడ్జ్ వచ్చే విధంగా ఏ రూపము, మనకు మొదటి నుంచి ఏం చెప్తున్నారు, ఏ రూపంతో ఏ మంత్ర జపంతో దేనితో మనకు పని లేదు, కేవలం మీ శ్వాసమే గురు. అంటే ఆ యొక్క ఎనర్జీని మీరు యూజ్ చేసి మీతో మీరు గనక కనెక్ట్ అయితే మీకు ఆ యూనివర్సల్ గా ఉన్న ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇంకొకటి వాళ్ళు ఆ మాస్టర్స్ ఈ వ్యక్తితో చెప్పిన విషయం ఏంటి అంటే హ్యూమన్ బాడీలోనే వాళ్ళు అనేకమైన టెక్నాలజీ ఫీల్ చేసి ఉంచారట. ఒక అద్భుతమైన ఒక ఎనర్జీస్ ఎప్పుడైతే మానవులు ఆ టెక్నాలజీని యూజ్ చేసి, అంటే ఏ టెక్నాలజీ అన్నారంటే వాళ్ళు ఆ శ్వాస అనే టెక్నాలజీని గనక వాళ్ళు యూజ్ చేసి
ధ్యానం చేస్తే ఆ లోపల ఉన్న నిగూఢంగా ఉన్న ఆ ద్వారాలు ఏవైతే ఉన్నాయో అది ఓపెన్ అయిపోయి ఫిజికల్ గా మీ యొక్క ఎనర్జీ అంటే మన స్థితి ఎప్పుడైతే పెరుగుతా ఉంటుందో ఆటోమేటిక్ గా ఫిజికల్ గా అయినా మీరు ట్రావెల్ చేయొచ్చు. లేదు మీ శక్తి పరిమితంగా ఉంటే యాస్ట్రల్ గా అయినా సరే, ఆ సూక్ష్మ శరీరంతో అయినా సరే, ఈ యూనివర్స్ లో జరిగే అనేకమైన ప్లేసెస్ లోకి మీరు రావచ్చు. ఇక్కడ యొక్క టెక్నాలజీ, ఇక్కడ యొక్క సబ్జెక్ట్, ఇక్కడ ఏదైతే మేము నిర్మించుకున్నామో ఆ యొక్క సైన్స్ ఏదైతే ఉన్నదో ల్యాండ్ మీద, అవన్నీ కూడా మీరు ప్రపంచానికి అందించవచ్చు. సో మీరు మీడియేటర్ కావచ్చు అనే ఒక ఉద్దేశంతో వారు కొన్ని రహస్య సంకేతాలను ఈ దేహంలో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ద్వారాలు మనమందరము వాళ్ళు ఏమంటారంటే మానవులందరూ కూడా ఆ, ఒకటి రెండు ద్వారాల దగ్గర ఆగిపోతున్నారు. ఎందుకు అంటే ఆ వాళ్లకు ఆ ఈగోస్, ఆ తర్వాత వాళ్ళ కోరికలు, ఇంకా సో ఎన్నో ఉన్నాయి. ఆ దాంతోనే వాళ్ళు ఆగిపోతున్నారు తప్ప ఆ, ఎవరు కూడా ఆ అల్టిమేట్ డివైన్ ఆ యొక్క యూనివర్స్ తో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఏ కొద్ది మంది మాత్రమే అక్కడ దాకా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క సూక్ష్మ దేహాలతో అనేకమైన తలాలు వాళ్ళు దర్శించగలుగుతున్నారు. అట్లాగే అక్కడ నాలెడ్జ్ ని వాళ్ళు తీసుకుని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. సో చూడండి, ఇక్కడ మనకు కంప్లీట్ వాళ్ళు మనల్ని ప్రతి క్షణము, ఇంకొక మాట వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ప్రతి క్షణము కూడా మేము సీసీ కెమెరా పెట్టినట్టుగా మిమ్మల్ని మేము గమనిస్తానే ఉన్నామన్నారు. సో ఇదొక ఈ ఎప్పుడైతే మనం ఇది అనిపిస్తా ఉంటుందో మనల్ని ఒకళ్ళు గమనిస్తున్నారు అని అన్నప్పుడు మనం ఇంకెంత అవేర్నెస్ గా ఉండాలి. సో ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఈ యొక్క 11 నుంచి 30 సంవత్సరాల్లో మరి ఈయన వచ్చిన పర్పస్ ఏంటి? ఆయన దేనికోసం వచ్చారు? అక్కడే వీళ్ళు పంపించిన ఆ కొద్ది మందిలో జీసస్ క్రైస్ట్ ఒకరు. సో ఇక్కడ ఆ మరి ఆ నాలెడ్జ్ అందాలి. ఎట్లా అది పాసిబుల్? ఈ యొక్క పీపుల్స్ లో కంప్లీట్ గా అక్కడున్న సమాజంలో వాళ్ళు చెప్పిన విధంగా ఉండాలి. వాళ్ళు తీసుకునే విధానము కంప్లీట్ గా వేరు. కనుక ఈయన యొక్క ఎనర్జీస్ దేని పర్పస్ మీద అయితే ఈ ల్యాండ్ మీదకి ఆయన వచ్చారు, ఆ పర్పస్ కంప్లీట్ అవ్వాలి. కనుక ఆయన ఏం చేశారంటే ఆ టైం పర్టికులర్ గా భారతదేశానికి వచ్చారు. వచ్చి మరి అనేకమైన ప్లేసెస్ ఆయన సందర్శించటము, మరి ఈ యొక్క దీంట్లోనే ఆయన డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ ని కలవటము, భారతదేశంలో ఉన్న అనేకమైన మఠాలకి ఆయన వెళ్ళటము, తర్వాత ఆయన మన టిబెట్ ప్రత్యేకంగా ఈ సాంప్రదాయానికి అంటే టిబెట్ కి వెళ్ళి అక్కడ ఆయన శిక్షణ పొందారు. శిక్షణ పొంది ఆత్మ సాక్షాత్కారాన్ని ఆయన పొందారు. అంటే ఏ యొక్క కనెక్టివిటీ ఆయన దేనికోసమైతే పంపించారో ఆ డివైస్ ని ఆయన ఆయనలో గుర్తించారు. సో ఇంకొకటి ఆయన మీరు గమనించుకున్నట్టయితే ఈ బుక్ లో ఆ, అంటే ఆ, మన నికోలస్ గారు రాసిన రష్యన్ ఆథర్ ఆయన. ఆయన యాక్చువల్లీ ఒక న్యూస్ రీడర్ అనమాట, న్యూస్ రిపోర్టర్ ఆయన. సో అనేక ప్లేసెస్ వెళ్తూ ఆయన అక్కడ విషయాల గురించి రాస్తూ ఉంటారు. సో ఈ పర్టికులర్ గా జీసస్ విత్ బుద్ధ, ఈయన ఎట్లా ఆ యొక్క సాంప్రదాయాన్ని తీసుకున్నారు? మరి గౌతమ్ బుద్ధుల వారు ఆ ఈ బుద్ధత్వంలో ఆయన ఏదైతే చేశారో అదే మన జీసస్ క్రైస్ట్ నేర్చుకున్నారు. అంటే ఈ లామాస్ వీళ్ళంతా కూడా అప్పటి ఆ యొక్క నాలెడ్జ్ ని ఆయనకు అందించారు. సో 41 days మీరు చూసినట్టయితే వీళ్ళల్లో కూడా పర్టికులర్ గా ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్క క్యాస్ట్ లో ఉన్నది. అంటే ఇక్కడ ప్రత్యేకంగా నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒక ముస్లిం ఫ్యామిలీలో ఉంటే జిక్ర్ అని ఒక 41 days ఆ జిక్ర్ లోనే ఉండిపోతారు, ఎవరితో మాట్లాడరు, అట్లాగే ఉంటారు. మరి ఆ ఇంకొక క్యాస్ట్ లో చూసుకున్నట్టయితే వాళ్ళు 41 రోజు ఆ దీక్షలు అంటారు, ఈ దీక్షలు అంటారు. ఇవన్నీ కూడా కామన్. ఇది కాకుండా వీళ్ళలో కూడా జీసస్ క్రైస్ట్ యొక్క ఫాలోవర్స్ లో కూడా శ్రమ దినాలు అని ఒక 41 days వాళ్ళు కంప్లీట్ గా ఆ వాళ్ళు చర్చిలో ఉండి
వీళ్ళకి తెలిసిన దీంట్లో ప్రార్థనలు అవి ఇవి చేస్తూ వాళ్ళు కంప్లీట్ గా ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో వాళ్ళు నాన్ వెజ్ కూడా తీసుకోరు. ఇది అయిపోయిన తర్వాత ఫంక్షన్ గా వాళ్ళు నాన్ వెజ్ తీసుకుని మరి ఆ ఫెస్టివల్ వాళ్ళు చేసుకుంటారు. ఈ 41 days కంప్లీట్ గా వాళ్ళు బైబిల్ చదువుతూ సైలెంట్ గా మౌనంగా ఉండి మెయింటైన్ చేస్తారు. ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? క్రిస్టియానిటీలో అసలు చూసుకుంటే జీసస్ క్రైస్ట్ జీవించిన విధానానికి మరి వీళ్ళు చేసే ఈ పందాకి ఎక్కడ కనెక్టివిటీ లేదు. ఇది ఎక్కడ సంప్రదాయం? బుద్ధ సంప్రదాయం. బుద్ధుడు ఆయన నాన్ వెజ్ అంటే జీవహింస నిషేధించారు. ఆయన జీవహింసని ప్రోత్సహించలేదు. ఆయన తర్వాత అహింసా మార్గాన్ని ఆయన అనుసరించారు. తర్వాత ఒక అంటే న్- నిన్ను నువ్వు ప్రేమించినట్టు పక్కవారిని ప్రేమించడం అంటే ఏంటంటే ఒక దొంగనైనా ఒక ఎవరినైనా సరే ఒక దోషి ఎవరైనా సరే ఈజీగా క్షమించగలగటం. తర్వాత ఆయన లాంగ్ బుద్ధుడు వేసుకునే వస్త్రధారణ అట్లాగే జీసస్ క్రైస్ట్ వేసుకునే ధారణ మీరు చూసినట్టయితే కంపారిజన్ ఒకలాగే ఉంటుంది. అంటే కంప్లీట్ గా ఆయన ఏ సబ్జెక్ట్ నైతే అక్కడ తెలుసుకున్నారో ఆ బుద్ధిజంలో ఆ లామాస్ దగ్గర ఆ సాధన ఆయన ఏదైతే నేర్చుకున్నారో అది ఆయన ఇక్కడ మళ్ళీ తిరిగి ఆయన దేశానికి వెళ్ళి దాన్ని చెప్పడానికి ట్రై చేశారు చాలా షార్ట్ టైంలో. అంటే ఆ పర్టికులర్ గా ఆయన 30 సంవత్సరాలకి తిరిగి వచ్చిన తర్వాత ఒక 31, 32 2 సంవత్సరాలే ఆయన కేవలం బోధన చేశారు. ఈ బోధనంతా కూడా మీరు గమనించినట్టయితే అక్కడ చాలా చాలా విషయాలు ఆ బైబిల్లో ఒరిజినల్ బైబిల్లో ఏవైతే ఉన్నదో దాన్ని అక్కడ ఉన్న సబ్జెక్ట్ ని ఇక్కడున్న సబ్జెక్ట్ ని ఎవరికి అనుగుణం విధంగా వాటికి వారు చేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఆ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో అక్కడి నుంచి వస్తూ 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 ఇక్కడికి వచ్చేసరికి ఎన్నో మార్పులు చేర్పులు. ఒక మాట ఒకరి దగ్గర నుంచి వెళ్ళిందంటే అది ఈ మూల నుంచి ఒక 10 మంది ఉన్నారనుకుంటే ఇక్కడ ఒక మాట స్టార్ట్ చేస్తే ఆ చివరి దాకా పర్సన్ వెళ్ళేసరికి కంప్లీట్ గా సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మారిపోయి చిన్నగా ఆ చిన్న ఏదో అది మాత్రమే అంతది. అదే ఆ తెలిసిన అతను ఇంకా వెళ్ళి స్ప్రెడ్ చేసినప్పుడు ఆ ఒరిజినాలిటీ వెళ్ళిపోతుంది. సో జీసస్ క్రైస్ట్ చూసినట్టయితే ఆయన ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ నే అక్కడ ఉన్న వాళ్ళని ఆయన బోధించారు. చర్చ్ లో ఆయన స్పీచ్ చెప్పిన వచ్చినప్పుడు ఒక మాట ఆయన అక్కడ ఉన్న వాళ్ళు ఈయన మాట్లాడుతూ ఉంటే కొంతమంది వస్తారన్నమాట. వచ్చి ఏమంటారంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అక్కడ నీ తల్లి నీ తండ్రి నీ తమ్ముడు వీళ్ళెదురు చూస్తున్నారు. నువ్వు ఇక్కడ కూర్చొని బోధన చేస్తున్నావు ఏంటి అంటే ఎవరు నాకు తల్లి ఎవరు నాకు తండ్రి ఎవరు నాకు సోదరులు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆత్మ పదార్థులే. ఈ ఆత్మ పదార్థం అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ అంటే ఇప్పుడంటే ఇప్పటికీ కూడా ఆత్మ అనే పదం వాడారంటే వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంటేనే ఆ వర్డ్ యూస్ చేయాలి. నేను ఆత్మ పదార్థాన్ని నేను ఈ శరీరాన్ని కాదు నేను ఆత్మని అనే ఒక పదము అసలు ఇది కొన్ని తరాలు వెనక్కి వెళ్ళిన ఎక్కడ కూడా ఈ వర్డ్ లేదు. మన పత్తయ్య సార్ వచ్చాక మనము ఆత్మ పదార్థులము. ఈ శరీరమే కాదు మనము ఈ దేహంలో ఉన్న ఆ యొక్క ఆత్మ పదార్థం అన్నారు. ఆత్మ ఆ యొక్క కేవలము అదొక కాన్షియస్ ఎనర్జీ అన్నారు. శరీరం తీసుకుని ఉన్నది అని. ఈ వర్డ్ మనకు పర్టికులర్ గా బౌద్ధ సంప్రదాయంలో వాళ్ళు వాడుతూ ఉంటారు. ప్రతిదానికి కూడా ఈ దేహాన్ని వాళ్ళు ఏమంటారంటే ఈ దేహం నేను కాదు లోపలున్న చరించే ఆ చైతన్యాన్ని మాత్రమే నేను ఆత్మ పదార్థాన్ని మాత్రమే నేను తప్ప నేను ఈ శరీరాన్ని కాదు అంటారు. సో ఈయన ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అదే నేర్పించారు. ఈ శరీరంతో కాదు మీరు ఆత్మ పదార్థాలు ఏదైతే ఆయనకి ఇచ్చి పంపించారో ఆ డివైన్ నాలెడ్జ్ ఆయనకి ఇచ్చిన వర్క్ ఏదైతే ఉన్నదో ఆ వర్క్ ఆయన సక్సెస్ గా కంప్లీట్ చేశారు. ఆ 2 years ఆయన ఎంతో బోధించారు. కానీ ఈ సమాజం ఎప్పుడు కూడా గ్రేట్ గా ఉన్న వాళ్ళ యొక్క టెక్నాలజీ నాలెడ్జ్ ఎప్పుడు తీసుకోదు.
సోక్రటీస్ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ముహమ్మద్ ప్రవక్త గారు కానీ, ముహమ్మద్ ప్రవక్త గారు కూడా స్టార్టింగ్ లో ఆయన జిక్కిర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆ యొక్క డివైన్ నాలెడ్జ్ ని తీసుకొని ఈ మానవులకి అందించడానికి ట్రై చేసినప్పుడు ఆయనని రాళ్లతో కొట్టారు. ఆయన్ని ఎంతో హింసించారు. సో ఇక్కడ ఎవరు చెప్పిన సత్యాన్ని అందించడానికి ట్రై చేసినప్పుడు ఎవరు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళంతా ఒక రియాలిటీలో జీవిస్తా ఉంటారు. ఆ ఇంకొక రియాలిటీలోకి రావడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే మనం గమనించుకుంటే ఒకే ఫ్యామిలీలో ఒక నలుగురు ఉంటే ఎవరి ప్రపంచాలు వాళ్ళవి. నా ప్రపంచంలో నేను ఎప్పుడూ రమిస్తూనే ఉంటాను. నా ప్రపంచం వేరు. నాకు సంబంధించి ఈ శరీరానికి సంబంధించి ఫ్రెండ్స్ వేరు, తల్లిదండ్రులు వేరు, మళ్ళీ చదువుకునే దగ్గర వేరు, మళ్ళీ ఆలోచనలు వేరు, భావాలు వేరు. అంటే మీరు ఒక బేబీని బర్త్నిచ్చిన ఆ బేబీ యొక్క పాలన పోషణ మాత్రమే చేయగలుగుతారు, కానీ ఆ ప్రపంచం మీరు కాలేరు. మీరు ఆ ఆ బేబీ యొక్క ప్రపంచం కాలేరు. ఎందుకంటే తన ప్రపంచం వేరు, తను వచ్చిన డైమెన్షన్ వేరు. అంటే ఒకే గృహంలో ఉంటూ ఒక దగ్గరే ఉంటున్నప్పటికీ కూడా ఎవరి ప్రపంచాలు వాళ్ళవి. సో ఎవరి ప్రపంచంలోకి వాళ్ళే హ్యాపీగా ఉండగలుగుతారు. మీ ప్రపంచంలోకి, మీ ఆరాలోకి, మీ ప్రపంచంలోకి వేరే వాళ్ళు రావటము ఇష్టం ఉండదు. సో అట్లాగే ఈ జీసస్ క్రైస్ట్ ఆయన ప్రపంచంలో ఆయన ఆయన తెలుసుకున్న డివైన్ నాలెడ్జ్ ని ఆయన అందించారు. కానీ అప్పట్లో ఉన్న ఆ రాజులు వీళ్ళంతా కూడా ఇతను మత దూషికుడు. ఆల్రెడీ ఏ మతాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు? ఏమీ లేదు. ఏదో ఎనర్జీని వాళ్ళు ఫాలో అవుతున్నారు. బట్ వాళ్ళల్లో భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే రాజులే. మేమే దేవుళ్ళు, మమ్మల్ని మీరు పరిపాలించాలి, మేమే మీకు గాడ్స్ అని చెప్పేసి అన్నారు. కానీ జీసస్ క్రైస్ట్ వచ్చిన తర్వాత గాడ్ అనేవాడు ఒకరు ఉన్నారు యూనివర్సల్ గా. మనం అందరం ఇంత హ్యాపీగా, ఇంత అద్భుతంగా జీవిస్తున్నాం, శ్వాస తీసుకోగలుగుతున్నాం, ఇట్లా తిన్న ఆహారము ఇవన్నీ అరుగుతున్నాయి, మనం ఎన్ని ఉన్నాము అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నది. అది నేను అనే ఈ శరీరంలో చైతన్యం ఉన్నది. అది ఆ యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉన్నది. అక్కడ ఒక భగవంతుడు ఉన్నాడు, నా తండ్రి. ఇంకొక వర్డ్ దీంట్లో బైబిల్లో ఉంటది, అదేంటంటే నా తండ్రి రాజ్యంలో అనేక లోకాలు ఉన్నాయి అంటారు ఆయన. అంటే మన పత్రి సార్ కూడా చెప్తారు, ఈ భూమి అనే ఒక తలమే కాదు, అనేక డైమెన్షన్స్, అనేక లోకాలు ఉన్నాయి. ఈ భూమి అనే ఒక చిన్న గ్రహాన్ని పట్టుకొని ఎందుకు ఎలాడుతూ ఉన్నాము? ఇది ఆఖరి జన్మ చేసుకోండి, మళ్ళీ ఈ భూమి మీద రాకుండా మీరు అనంతమైన నాలెడ్జ్ మీరు తీసుకోండి. ఎందుకంటే అనేకమైన లోకాలు ఉన్నాయి, వాటిలో కూడా జీవులు ఉన్నారు, అక్కడ కూడా మనం జీవించాలి. ఇక్కడ మనం కంప్లీట్ గా ఇక్కడికి వచ్చిన వర్క్ పర్పస్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ గా క్లోజ్ చేసుకుంటే, ఈ ద్వారం, ఈ భూమి అనే ద్వారాన్ని మీరు శాశ్వతంగా మూయగలిగితే అక్కడ ద్వారాలు మీకు ఓపెన్ అవుతాయి. అక్కడ మీకు అనేకమైన ఆ, అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. అదే వర్డ్ మనకు జీసస్ క్రైస్ట్ ఏమంటారంటే నా తండ్రి రాజ్యంలో అనేకమైన లోకాలు ఉన్నాయి. నేను నా తండ్రి పితాపుత్రుడు ఒకటే. అంటే ఈ రూపాన్ని భగవంతుడు నాకు అందించాడు, ఈ రూపము. కానీ ఇలాంటి రూపమే అక్కడ ఒక కాన్షియస్ ఉన్నది. ఆయన త్రోనే నేను ఇక్కడ వచ్చాను. చాలా మంది ఏమనుకుంటారంటే మరియం త్రో, మేరీ త్రో అతను వచ్చాడు కాబట్టి అతని యొక్క ఫాదర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకుంటాడు. బట్ రాను రాను అతను చెప్పే ఏవైతే జీసస్ క్రైస్ట్ చెప్పే విషయాలు ఉంటాయో అది వారికి నచ్చట్లేదు. ఎందుకు అంటే కంప్లీట్ గా ఇది కంప్లీట్ గా వాళ్ళకి ఎట్లా అర్థమైందంటే అతను పూర్తిగా వేరే కోణంలోకి తీసుకెళ్ళిపోయి ఆ యొక్క ఆ మొత్తము అక్కడున్న మొత్తాన్ని ఆయన చేంజ్ చేసుకుంటున్నాడు. అతనే రాజు అవ్వాలనే ఉద్దేశంతో అక్కడున్న వాళ్ళందరినీ కూడా అతని వైపు తిప్పుకుంటున్నారు అనే ఒక భావంతో వాళ్ళు అతన్ని చంపాలని ట్రై చేశారు. సో ఇక్కడ సిలువ వేస్తారు. ఆయన్ని కూడా రాళ్లతో కొట్టి ఆయన్ని కూడా సిలువ వేస్తారు. ఇక్కడ ఆయనతో పాటుగా ఇంకో ఇద్దరు వ్యక్తుల్ని కూడా సిలువ వేస్తారు. ఆ ఇంకో ఇద్దరు ఎవరు అంటే దొంగలు. వాళ్ళని ఈయనతో పాటుగా, అంటే ఇతను ఇప్పటి దాకా ఒక
ఒక ఎట్లా అంటారు, ఒక మస్సయ్యగా, ఒక దేవుడుగా పరిగణించిన ఇతనికి ఈ ఇద్దరు దొంగలతో పాటు అతన్ని కూడా చంపాలి. అంటే అంతటి నీచమైన ఆ యొక్క మరణాన్ని అతనికి ఇస్తే అతనికి అర్థమవుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడైతే ఇతను చనిపోతాడో, ఈ చనిపోయిన తర్వాత వీళ్ళకి అర్థం అవుతుంది ఇతను గాడ్ కాదు, ఇతను ఒక నార్మల్ పర్సన్. సో ఇక్కడ వాళ్ళ వాళ్ళకు లోపల ఇన్నర్ గా భయము, ఇతను నిజంగానే గాడ్. అతను ఎందుకు గాడ్ అంటే అతను మహిమలు చూపించారు. ఆ మహిమలు ఏంటి, ఇక్కడ కూడా మళ్ళీ మనం వెనక్కి వస్తే బిలీఫ్ సిస్టమ్. ఈ బిలీఫ్ సిస్టమ్ చాలా, ఎంత అంటే ఆ వాళ్ళలోనే ఇది బాగా ఉంటుంది. ఈ యొక్క గ్రూప్ పీపుల్స్ లో చాలా మంది ఇప్పటికీ కూడా ఈ యొక్క దీంట్లో ఎక్కడెక్కడి నుంచో వస్తా ఉంటారు. కళ్ళు కనిపించట్లేవు, కాళ్ళు అంటే కుంటి వాళ్ళు, ఇట్లా రకరకాలుగా వాళ్ళ మైండ్ లో ఒక ఫిక్స్ ఏముంటుందంటే ఫలానా చాపెల్ లేకపోతే చర్చికి లేకపోతే ఆ ఫాదర్ టచ్ చేస్తే మాకు కళ్ళు వచ్చేస్తాయి, లేకపోతే మాకు కాళ్ళు వచ్చేస్తాయి. ఈ బిలీఫ్ సిస్టమ్ వాళ్ళలో బాగా ఉంటుంది. ఇలాంటి బిలీఫ్ సిస్టమ్ ఆయన తీసుకొచ్చారు. ఎందుకు అంటే మాట వాక్షేత్రం. ఎస్, ఆయన ఒక మాట చెప్తే ఆ మాట అయిపోతుంది. ఎందుకు? ఆయన ఆ సాధనలో ఉన్నారు, ఆ ధ్యాన సాధన చేశారు ఆయన. ఈ హిమాలయాల్లో ఈ యొక్క ప్లేసెస్ లో తిరిగి ఆయన ఆ యొక్క నాలెడ్జ్ ని అందుకున్నారు. సో దేహాన్ని ఎట్లాగా కాంతిమయం శరీరం చేసుకునే ఆ యొక్క దీని గురించి కూడా ఆయన తెలుసుకున్నారు. సో ఆయన అక్కడి నుంచి ఆ ఎట్లా అయితే ఒక మెడిటేషన్ చేసిన తర్వాత ఆ స్థితి వస్తుందో ఆయా ఆ స్థితిలో వచ్చేసారు. తర్వాత ఇక ఆ ముగ్గురు, ఆ మిగతా ఇద్దరితో పాటుగా ఆయన్ని కూడా ఆ చేతుల్లో మేకులు కొట్టటము, కాళ్ళల్లో మేకులు కొట్టటము, తర్వాత ఒక బల్లెంతో ఆయన డొక్కలో పొడవటము, ఇదంతా కూడా చేశారు. సో ఆయన యూనివర్సల్ కి ఒక కోడ్ పంపిస్తారు. ఆయన ఆ టైంలో పర్టికులర్ గా ఒక కంప్లీట్ గా ఒక చీకటిగా ఫామ్ అయిపోయి ఒక ఒక డిఫరెంట్ ఒక అట్మాస్ఫియర్ అక్కడికి వస్తుంది. ఆ వర్డ్ ఏంటి అంటే లామా లామా సబక్తాని. అంటే ఓ భగవంతుడా, నువ్వు ఎవరైతే యూనివర్సల్ గా ఉన్నావో, నువ్వు ఏ పని మీద అయితే నన్ను పంపించావో ఆ వర్క్ నేను కంప్లీట్ చేసేసుకున్నాను, ఇక నీ ఇష్టము అని చెప్పేసి అంటారనమాట. ఆ తర్వాత ఇతన్ని కిందకి దింపి, ఆ తర్వాత ఆ కొండల్లో ఒక రహస్యమైన ప్లేస్ లో ఇన్ని ఆ లోపల భద్రపరచడము, ఆ తర్వాత బయట కూడా చాలా దట్టమైన రాయితో వాళ్ళు బంధించడము ఇవన్నీ చేస్తారనమాట. బట్ ఇక్కడ ఇంకొకటి వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే, ఒక పర్పస్ మీద ఒక వ్యక్తి ఈ ల్యాండ్ మీదకి వాళ్ళు పంపించినప్పుడు దాని సంరక్షణ వాళ్ళే చూస్తారు. శారీరకంగా వీళ్ళు కలిగించే ఆ యొక్క ఏది కూడా ఆ పర్సన్ కి అనిపించదు. ఎందుకంటే ఆ ట్రైనింగ్ ఆయన పొందారు. ట్రైనింగ్ అంటే మనకి ఏదో కాదు, ఆ ధ్యానంతో ఆ యొక్క ఎనర్జీని ఆయన పొందారు. అంటే ఆయన ఇప్పుడు మనకి ఒక లావిటేషన్ ఫోర్స్ కానీ ఒక ఆ ఇంకా ఎన్నో ఈ మెడిటేషన్ లోనే ఎవరు బిలీవ్ చేయలేనంత మెడికల్ మెరాకిల్స్ చాలా ఉన్నాయి. సో ఆయన ఒక్క ప్లేస్ లోనే ఉంటూ అక్కడ శరీరమే ఉన్నది, కానీ ఆయన యొక్క కాన్షియస్ బయటకు వచ్చేసింది. సో ఎప్పుడైతే ఈ శరీరాన్ని తీసుకొచ్చి లోపల పెట్టారో, ఆయన యొక్క మెసేజ్ ఎప్పుడైతే వెళ్ళిందో, ఆ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈయన్ని పంపించిన వారు, వాళ్ళు ఒక ప్లేయింగ్ సాసర్ తీసుకొచ్చి ఆయన్ని ఆ గుహలో నుంచి తీసుకు బయటకు వచ్చారు. సో బయటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ గా అది క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసేసి ఇక ఈయన్ని తీసుకెళ్లిపోయారు. ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకొక టాపిక్ స్టార్ట్ అవుతుంది. అది మీకు తెలియని క్రీస్తు జీవితంలో రిలేటెడ్ ఉన్నది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంత. బట్ ఇక్కడ ఎప్పుడైతే ఈ దీంట్లో నుంచి బయటికి తీసుకెళ్లిపోయి వెళ్ళిపోయారో, ఆ తర్వాత నెక్స్ట్ మార్నింగ్ ఆ డోర్ ఓపెన్ చేసి ఉండటము, అక్కడ ఉన్న బయట అక్కడ చూసి ఆ పర్సన్ చూసి లోపలంతా వెతుకుతాడనమాట. లేడు, ఎట్లా మూసిన తలుపులు మూసే ఉన్నాయి, బట్ జీసస్ క్రైస్ట్ మాయమైపోయాడు, ఇతను నిజంగా ఒక గాడ్ అని చెప్పేసి ఆయన బిలీవ్ చేస్తాడు. సో నెక్స్ట్ అక్కడ రాజుగారికి ఈ విషయం తెలుస్తుంది. తెలిసి ఒక
దీని లోపల ఉన్న వ్యక్తి, కట్టుదిట్టాల్లో పెట్టిన వ్యక్తి ఎట్లా మాయమైపోతారు? ఈయనే ఏమైనా వదిలేరా అని చెప్పేసి ఆయన ఎంతో హింస చేస్తారు. కానీ ఎంత హింస హింసించినా ఆయన ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే ఆయనకి ఏం తెలియదు. సో అక్కడున్న వాళ్లకు, అందులో బైబిల్లో క్రీస్తు రాకడ, మొదటో రాకడ, రెండో రాకడ, ఇట్లా కొన్ని వాళ్ళు చెప్పుకుంటారు. సో ఈయన ఈ దీంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి 12 సార్లు 12 డిఫరెంట్ ప్లేసెస్ లో ఆయన కనిపిస్తారన్నమాట. కనిపించి ఆ తర్వాత అందరూ చూస్తూ ఉండగానే ఆయన ఒక, వాళ్ళలో ఒకటి అంటారు, ఏమంటారంటే ఆ ఎండింగ్ టైం కి ఒక బూర ఊది, అంటే మనకు గంధర్వులు మనం చెప్పుకుంటాము, గంధర్వులు ఆ పుష్పక విమానాలు తీసుకొస్తారు. ఆ పుష్పక విమానాల్లో ఎవరైతే ఈ ఫిజికల్ వీళ్ళు ఉన్నారో వాళ్ళని దాంట్లో ఎక్కించుకొని తీసుకెళ్తారు. ఇట్లా కొన్ని ఉన్నాయి. సో అక్కడ కూడా ఒక పుష్పక విమానం అంటే మరి ఇంకేదో కాదు, ఈ యొక్క ప్లేయింగ్ సార్సర్స్ ఏదైతే ఈ తిరిగే ఉన్నాయో, శాటిలైట్స్, ఇవి శాటిలైట్స్ అంటున్నాను, ఇవి వాటిని తీసుకొస్తారు. అప్పుడు వాళ్ళలో చూస్తూ ఉండగానే జీసస్ ఒక్కసారిగా ఆయన లావిటేషన్ ఫోర్స్ లో వచ్చి అట్లా గాలిలో లెగుస్తూ ఆయన ఒక, అక్కడ పర్టికులర్ గా బైబిల్లో రాసి ఉంటుంది అనమాట, ఒక కాంతి కిరణాలు ఆయన మీద ప్రసరింపబడి ఆ కాంతిలో ఆయన లెగిసి అట్లాగా ఆయన యూనివర్స్ లోకి వెళ్ళిపోవటం చూశారు. అంటే ఆ కాంతి కిరణాల్లోంచి ఆయన డిజపియర్ అయిపోవటం చూస్తారు. ఈ కాంతి కిరణాలు ఎక్కడివి? ఆ యొక్క ప్లేయింగ్ సాసర్ లో నుంచి ఆ యొక్క ఓపెన్ అయినప్పుడు అందులో నుంచి వచ్చే కిరణాలు, ఆ కిరణాలు లైట్. సో ఆయన దాంట్లోకి వెళ్ళిపోయారు. సో ఇక్కడికి, ఇక్కడి నుంచి మన దైవ గ్రహయాత్రలో ఆయన ఎక్కడ సంరక్షిస్తారో చూపిస్తారు. బట్ దీనికి ఇంకో కోణం కూడా ఆ ఈ బుక్ అంటే దైవ గ్రహయాత్రలో కాకుండా మీకు తెలియని క్రీస్తు జీవితంలో ఇక్కడి నుంచి కొంత పార్ట్ ఏమని చెప్తారంటే, ఇక్కడి నుంచి వాళ్ళు జీసస్ క్రైస్ట్ ని తీసుకెళ్లి హిమాలయాల్లో, ఈ కాశ్మీర్ లో ఆయన వాళ్ళు ఆయన దింపుతారని చెప్పేసి అంటారు అనమాట. సో కాశ్మీర్కి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో ఏళ్ళు, దాదాపు 103 అట్లాగా అన్ని ఏళ్ళు ఆయన అక్కడ బ్రతికినట్టు, గొర్రెల్ని కాసుకొని ఆయన అక్కడ జీవనం చేసుకున్నట్టు, ఆయన మ్యారేజ్ చేసుకున్నట్టు, తర్వాత ఆ ఆయనకి 3 ఆడపిల్లలు ఉన్నట్టు, ఇదంతా కూడా ఆ ఆ యొక్క బుక్ లో ఉంటుంది. సో సర్చింగ్ లో తెలియంది ఏంటి అంటే, నిజంగానే హిమాలయాల్లో ఆ ఈ మన కాశ్మీర్ లో పర్టికులర్ గా ఈ యొక్క జీసస్ క్రైస్ట్ యొక్క సమాధి ఎక్కడ ఉన్నది. కొన్ని ఏళ్ల క్రితము ఒక వ్యక్తి ఎక్కడి నుంచో, వేరే ఏదో దేశం నుంచి ఆ వ్యక్తి రావటము, ఆయన హైట్ వెయిట్, గిరిజాల జుట్టు, గౌన్లు వేసుకుని ఉండేవాడు, అందరికీ కూడా ప్రబోధించేవాడు. ఇట్లా ఉండేది. ఇట్లా ఇంకా సమ్ డిఫరెంట్, అక్కడ ఉన్న వాళ్ళ యొక్క నాలెడ్జ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేటికి కూడా కాశ్మీర్ లో అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు సమాధి నుంచి కొంత దూరంలో, అంటే అందరికీ ఆ యొక్క జీసస్ క్రైస్ట్ యొక్క ఆ ఉండే సమాధి ప్లేస్ తెలియదు. చాలా కొద్ది మందికి, ఎవరైతే ఆయన ఆ ప్లేసెస్ గురించి అవగాహన ఉంటుందో వాళ్లకు మాత్రమే ఈ యొక్క కాశ్మీర్ లో ఆ యొక్క ప్లేస్, పర్టికులర్ గా ఆయన సమాధి చేసిన ప్లేస్ నేటికి ఉన్నారు. అక్కడ కూడా బౌద్ధారామం ఉన్నది. ఆ బౌద్ధారామంలో ఒక గుహ, ఆ అక్కడ కూడా కొంతమంది లామా సాధన చేస్తా ఉంటారు. వాళ్ళ యొక్క సాధన దీంట్లో అక్కడ ఈ యొక్క మన జీసస్ క్రైస్ట్ యొక్క దేహాన్ని వాళ్ళు సంరక్షించి నేటికి కూడా, అంతకుముందైతే ఆ చాలా మంది వస్తూ ఉండేవారట. ఆ తర్వాత ఈయన జీసస్ లేకపోతే ఇంకో పర్సన్ అని చెప్పేసి చర్చలు, గొడవలు అయ్యి ఇంకా ఏదో సమ్ డిఫరెంట్ చాలా రూమర్స్ వచ్చేసి అక్కడ డిస్కషన్ జరిగేసరికి ఆయన ఉన్న ప్లేస్ పర్టికులర్ గా లాక్ చేసేసారనమాట. ఆరామం అయితే కాశ్మీర్ లో కూడా ఒక బౌద్ధారామం ఉన్నది. అక్కడ కూడా మామూలుగా ధ్యానం అవి జరుగుతూ ఉంటది. కానీ పర్టికులర్ గా ఆ
ఈ యొక్క సమాధిని అయితే వాళ్ళు చూపించారు. సో ఇక్కడికి ఈ పార్ట్ లో జీసస్ క్రైస్ట్ గురించి మనకి విశ్లేషణ. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు దైవగ్రహ యాత్రలో ప్రత్యేకంగా అమర శరీరాలు మన ఆ ఇక్కడికి వచ్చేసేసి ఒక ఉమ్, ఆ ఓకే, తోవో. ఇక్కడ వచ్చిన తర్వాత తోవో ఈ గ్రహం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఈ గ్రహము ఎంత బ్యూటిఫుల్ గ్రహం అంటే, ఈ గ్రహంలో పారే సలేర్లు గాని, ఆ యొక్క గోల్డెన్ కలర్ గా ఉండే ఆ యొక్క బ్యూటిఫుల్ నేచర్ చాలా అల్టిమేట్ గా ఉంటుంది. ఎందుకు అంటే ఆ ప్లేస్ అంతా కూడా ఒక డివైన్ ఎనర్జీతో ఆ యూనివర్సల్ గా కనెక్ట్ అయ్యి అదొక ఆ డిఫరెంట్ అట్మాస్ఫియర్ అక్కడ. అనేక ఇప్పుడు మనం ఇందాకే అనుకున్నాము అనేకమైన లోకాలు. ఆ లోకాల్లో ఒక్కొక్క తలంలో ఒక్కొక్క తలం అని కాదు, ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్కలా ఉంది. మనకు తెలిసిన కొన్ని గ్రహాలే. ఇప్పుడు మార్స్ ఒక గ్రహము, తర్వాత ఇంకొక జూపిటర్, వీనస్, ఇలా ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక వీనస్ ఉంది అంటే కంప్లీట్ గా ఐస్ ఫామ్ అయిపోయిన ప్లేస్. ఒక మెర్క్యూరీ గాని, ఒక ఇది గాని, అట్లాగా అనేక గ్రహాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా మన సైంటిస్టులు ఆ గ్రహాల్లో ప్రయోగాలు చేస్తున్నారు. కేవలం మన ఈ భారతదేశము అంటే పర్టికులర్ గా మన ఈ ఎర్త్ తప్ప మిగతా వాటన్నిటిలో కూడా ఎక్కడా కూడా జీవం ఉండే ఇది లేదు అంటారు. ఎందుకంటే ఈ భూమి మీదే అన్ని రకాల సోర్స్ ఉన్నాయి. సో అదొక బ్యూటిఫుల్ ప్లేన్. ఆ తలాల్లో మరి ఈ యొక్క తోవో దీంట్లో ఆ ఈయన ఈ పర్సన్ లేడీ, ఒక్కోసారి జెంట్ అంటా ఉంటారు. సో ఆ ఈ ప్లేస్ పర్టికులర్ గా చాలా బ్యూటిఫుల్ అయిన ప్లేస్. సో మీషేలు ఇతను ఏమంటారంటే ఈ మరి లావిటేషన్ ఫోర్స్, ఈ లావిటేషన్ ఫోర్స్ ఆ యొక్క స్థితి గతి ఎట్లాగా ఇవి నేర్చుకోవాలని ఆయన కోరుకుంటా ఉంటారు. సో అక్కడ ఉన్న వాళ్ళు చాలా సింపుల్ గా వాళ్ళు ఆ గాలిలో చాలా సింపుల్ గా ఎగరగలుగుతారు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటము. వాళ్ళు కొన్ని టెక్నిక్స్, టెక్నాలజీ వాళ్ళు యూస్ చేసి కొన్ని బెల్ట్స్ లాంటి వాళ్ళు కట్టుకోవటము, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రయోగం చేస్తూ ఉంటారు. ఇక్కడికి అక్కడికి కొన్ని ఏంటి అంటే భూమి మీద మనకు గురుత్వాకర్షణ శక్తి ఉన్నది కనుక మనం భూమి మీద నిలబడుతున్నాము, నడవగలుగుతాం, పరిగెత్తిన, కూర్చున్నా మనకి ఆ యొక్క ఎనర్జీ మనల్ని ప్రెస్ చేసి మనకు ఉండటానికి వీలుగా ఉంటుంది. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఇక వెళ్లే కొద్దీ గాలి ఉండదు. తర్వాత ఈ యొక్క ఆ శక్తి ఏదైతే ఉన్నదో ఆ, ఈ ఎగిరే అంటే అక్కడ ఉండే ఆ యొక్క ఫోర్స్ ఎనర్జీ ఏదైతే ఉందో మనం భూమి మీద అనుభవించే ఆ ఈ యొక్క చైతన్యము, ఈ యొక్క కాన్షియస్ అక్కడ ఇంకొకలా ఉంటది. వాళ్ళు గాలిలో భూమి ఆకర్షణ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అక్కడ వాళ్ళకి అప్లై అవ్వదు. కనుక వాళ్ళు ఎక్కడికైనా సరే చాలా ఈజీగా మూవ్ అవ్వగలగటము, ఎక్కడికైనా సరే వాళ్ళు వెళ్ళగలగటము, ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. మనకిక్కడ ధ్యానంలో కూర్చుంటే మనము మెడిటేషన్ లో మనకి శరీరం తిరుగుతూ ఉండటము, తర్వాత విజన్స్ రావటము, ఇంకా బాగా డెప్త్ గా మెడిటేషన్ లో అనుభవం ఉన్న వాళ్ళకి సూక్ష్మ శరీర అనుభవం కావటము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ టిబెట్ కి వచ్చేసి ఆ, వీళ్ళు చూసినట్టయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళందరూ కూడా ఒక లావిటేషన్ ఫోర్స్ లో వాళ్ళు గాలిలో ఎగరగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు పూర్తిగా ఆ యొక్క స్థితికి తీసుకొచ్చేసారు. ఈ శరీరము ఇక్కడ ఉండే ఈ ఆకర్షణ, భూమి ఆకర్షణ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ఆ భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని వాళ్ళు బ్రేక్ చేసి ఆ ఈ శరీరంలో ఉన్న ఆ యొక్క ఎనర్జీని వాళ్ళు డెవలప్ చేసుకొని వాళ్ళు ఆకాశ గమనం చేయటము, తర్వాత వాటర్ మీద నడవటము, తర్వాత ఈ లెవిటేషన్ ఫోర్స్ అంటే భూమి నుంచి కొన్ని ఎత్తు పైకి దాకా వారు లెగవటము, ఇవన్నీ కూడా ఈ విద్యలోనే వస్తుంది. ఆ యొక్క ఇంకేదో రహస్యమైన సాధనలు ఏవి కాదు, కేవలము ఈ ధ్యాన ప్రక్రియే. మళ్ళీ దీంట్లో కూడా చాలా ఉన్నాయి. ఈ శరీరంతో చేసేవి యోగా ప్రక్రియలు కొన్ని ఉన్నాయి. తర్వాత అదేంటి ఇంకా రకరకాలుగా
బోల్డ్ అన్ని యోగా పద్ధతి భారతదేశం అంతా కంప్లీట్ గా ఇటువంటి వాళ్ళతోనే నిండి ఉన్నది. అంటే ఒక మహిమలు లేకపోతే ఏమంటారంటే ఈ శరీరాన్ని వాళ్ళు సైన్స్ పరంగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా బెండ్ చేసే ఒక టెక్నాలజీ ఇక్కడున్న ఆ వాళ్లకు అది వెన్నతో పెట్టిన విద్య. సో ఎప్పటి నుంచో ఇది ఉన్నది, మన దాకా వచ్చేసేసరికి అది చాలా కొద్ది పరిమాణంలోనే మనకు అందింది. బట్ దీన్ని గనక మనం ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఇంకా హయ్యర్ గా మనం ఆ స్థితి ఏదైతే ఆ వాళ్ళు కోరుకుంటున్నారో ఆ స్థితికి మనం చేరుకోవచ్చు. సో ఈయనకి మీషేల్ కి ఇవన్నీ కూడా మరి ఆయన అక్కడ పైకి వెళ్ళి ఈ యొక్క దయూబా గ్రహయాత్రలో ఈ ప్లేస్ కి ఆయన వెళ్ళి కంప్లీట్ గా అక్కడ ఏం జరుగుతుందో ఆ సబ్జెక్ట్ అంతా కూడా అక్కడ గ్రంథ బుక్ గా ఆయన తీసుకురావాలనుకున్నారు. ఆ సబ్జెక్ట్ ని ఈ సొసైటీకి తెలియాలి, అసలు పై తలాల్లో ఏం జరుగుతుంది, అక్కడ వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఈ యొక్క గ్రహంలో వెళ్ళిన తర్వాత ఎట్లాంటి వాళ్ళని ఆయన కలిశారు అనే ఒక దాన్ని ఆయన పూర్తిగా ఆ బుక్ లో రాశారనమాట. కొన్ని రహస్య సంకేతాలు కూడా ఆ బుక్ లో నేను గమనించాను, కొన్ని కోడ్ వర్డ్స్. అవి దాన్ని బాగా మీరు గనక బుక్ ని రిపీట్ చేస్తే గనక చదివితే మనకు అర్థం అవుతుంది. ఒకసారి రెండు సార్లు చదివితే మనకు ఆ సబ్జెక్ట్ అర్థం కాదు. దాన్ని ఇంకా బాగా దాన్ని అవగాహన చేసుకుంటే గనక దాంట్లో ఉన్న కొన్ని డీకోడ్స్, కొన్ని రహస్య సంకేతాలకి మనం కనెక్ట్ అవుతాం. సో ఇట్లాగా ఈ మీషేల్ గారు అక్కడ ఉన్న తోవోతో ఆ, కలిసి మరి ఆ పైన ఆ ఏవైతే ఉన్నాయో ఆ తలాలు అన్నిటికీ వాళ్ళు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డోపో అంటే ఆ యొక్క ప్లేస్ లో మన పిరమిడ్స్ లాగే అక్కడ కూడా కొన్ని ఆ ఇవి 9 ఉన్నాయి కంప్లీట్ గా. సో వాళ్ళు నిర్మించటము, అందుట్లో వాళ్ళు ఉండటము, ఇవన్నీ కూడా చాలా సర్వసాధారణమైనది అనమాట. అయితే అది మనకిక్కడలాగా ల్యాండ్ మీద అది ఉండేది కాదు. గాలిలో లెవిటేషన్ ఫోర్స్ లాగా అది తేలుతా ఉంటుంది. అది కింద ఆ ఆ ల్యాండ్ కి అయితే పట్టుకునే అయితే పర్టికులర్ గా లేదు. సో అక్కడ ఆ ఆ ఫోర్స్ అక్కడ ఉన్న ఆ ఆకర్షణ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ గా అది ఒక డిఫరెంట్ ఆ దీంట్లో వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ నుంచి కొంతమంది ఈ దయూబా గ్రహ యాత్రకు వచ్చిన తర్వాత ఈ దయూబాలో ఎప్పుడైతే ఈయన మిషేల్ గారు వస్తారో స్టార్టింగ్ వాళ్ళ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడానికి కూడా వీళ్ళకి అర్థమయ్యేది కాదు, ఈయనకి అర్థమయ్యేది కాదు. కొన్ని సంకేతాలు, కొన్ని ఆ ఆ, కొన్ని కోడ్స్ అంటే కొన్ని వేళ్లతో చేసుకునే సంకేతాలు, కొన్ని ఆ తర్వాత నిదానంగా ఆయనకు టెలిపతితో వాళ్ళతో కనెక్ట్ అయ్యి మాట్లాడటం. అక్కడ ఉన్న వాళ్ళకు ఆ, ఏ లాంగ్వేజ్ అయినా సరే ఈ యూనివర్స్ ఈ భూమి మీద జీవించే మానవులు ఏ భాషలో మాట్లాడినా వాళ్ళు వాళ్ళతో కనెక్ట్ అవ్వగలుగుతారు. అంటే ఎప్పుడు ఎప్పుడు అంటే మనం ఆ స్థాయికి వచ్చినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కి స్కూల్లో కొంతమంది పిల్లలు చదువుకుంటా ఉంటారు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్కేజీ నుంచి అప్ టు మనం 10th దాకా మనం చూసుకున్నట్టయితే ఆ పిల్లలు ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎల్కేజీ స్టూడెంట్స్ కి ఎల్కేజీ సబ్జెక్ట్ అర్థం అవుతుంది. ఆ తర్వాత 10th స్టూడెంట్ కి 10th సబ్జెక్ట్. టీచర్స్ మారిపోతా ఉంటారు, సబ్జెక్ట్స్ మారిపోతా ఉంటాయి. ఆ తర్వాత యూనివర్సిటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చదివిందంతా కూడా కంప్లీట్ గా అసలు దీనికి ఆ యూనివర్సిటీలో చదువుకునే ఎడ్యుకేషన్ కి దీనికి దానికి ఎక్కడ కూడా పొంతన ఉండదు. బేసిక్స్ నుంచి బేసిక్స్ ఎన్ని తీసుకున్నా సరే అది వేరుగానే ఉంటుంది. సో బయట ఉన్న వ్యక్తికి ఒక గొర్రెలు కాసే ఒక నార్మల్ పిల్లవాడికి స్కూల్లో చదువుకునే ఆ సబ్జెక్ట్ ని అధ్యయనం చేసే పిల్లవాడికి ఒక నాలెడ్జ్, ఇతని నాలెడ్జ్ ఈయన దగ్గర ఉంటే అతని నాలెడ్జ్ అతని దగ్గర ఉంటుంది. కానీ అక్కడ ఉన్న నాలెడ్జ్ ఈ యొక్క పర్సన్ కి అందించాలని ఎంత ట్రై చేసినా సరే ఈ పిల్లవాడికి అర్థం కాదు. కానీ ఆ పిల్లవాడు లోపల ఉన్న పిల్లవాడికి ఈ గొర్రెలు కాసే వ్యక్తితో ఫ్రెండ్షిప్ అవ్వచ్చు. అతను ఏ విధంగా అయితే గొర్రెల్ని కాస్తాడో లేకపోతే ఏ విధంగా అయితే ఈ నార్మల్ లైఫ్ ని తను లీడ్ చేయగలుగుతాడో అది అతను వాళ్ళకి అర్థం అవుతుంది. అట్లాగే అక్కడ ఉన్న పీపుల్స్ ఏవైతే వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకు మన లాంగ్వేజెస్ కానీ మన భావాలు కానీ ఇవన్నీ వాళ్ళు చాలా సింపుల్ గా వాళ్ళకి అర్థమవుతుంది. మన మైండ్ ని వాళ్ళు కంప్లీట్ గా చదువుతారు. సో ఈయన మీషేల్ గారు ప్రతిదీ కూడా తోబోతో మాక్సిమం గా ఈ యొక్క టెలిపతిక్ లోనే మాట్లాడుతూ ఉండేవారు. సో ఫస్ట్ టైం అక్కడ ఆ గ్రహంలో ఆ ఈయన్ని కూడా ఆ యొక్క గాలిలో వాళ్ళతో పాటుగా ఎగరనివ్వటము వాళ్ళు ఆయన చూసారన్నమాట. స్టార్ట్ చేశారు, ఆయన నేర్పించారు ఎట్లాగా గాలిలో ఎ-
ఎగరగలటము. అంటే వాళ్ళు గంటకు 200 నుంచి 300 యొక్క కిలోమీటర్స్ వేగంలో వాళ్ళు పయనించే వాళ్ళు అనమాట. సో ఈసారి ఆ తోవ ఏం చెప్తారంటే, ఇక్కడ ఈ యొక్క డోకోలో కొన్ని ఒక 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 ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. అక్కడ కొన్ని అద్భుతమైన శరీరధారులు ఉన్నారు. ఈరోజు ఆ యొక్క ప్లేస్ కి నేను తీసుకెళ్తాను, అక్కడ ఉన్న వాళ్ళని నువ్వు చూద్దు గాని అని చెప్పేసేసి అక్కడికి తీసుకెళ్తారన్నమాట. అయితే ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఆ కోణము అవన్నీ కూడా అది చాలా వింతగా అనిపిస్తుంది. ఆ డోకోలో వెళ్ళిన తర్వాత ఆ అది యాక్చువల్లీ ఆ స్ట్రక్చర్ అయితే ఉంటుంది కానీ లోపల ఆ నేల తాకటం గాని, తర్వాత లోపల ఆ యొక్క ఇదంతా కూడా కొంచెం డిఫరెంట్ గానే అనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఆయన లోపలికి వెళ్ళారో అక్కడ ఆ పెద్ద పెద్ద ఆ స్పేసెస్, దాని లోపల ఒకసారిగా ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ గాలిలో లావిటేషన్ ఫోర్స్ లో పడుకుని ఉన్న కొన్ని శరీరాల్ని చూశారు ఆయన. ఇదేంటి, వీళ్ళు నిద్రపోతున్నారా లేకపోతే ధ్యాన స్థితిలో ఉన్నారా, వీళ్ళందరూ ఇట్లా ఎందుకున్నారు, ఎవరు వీరు అని అడిగారనమాట. అడిగినప్పుడు అప్పుడు తోవో ఏం మాట్లాడదు. సో నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తాడు ఆయన. వెళ్ళిన తర్వాత ఆ పద్మాసనం వేసుకున్న ఒక వ్యక్తిని చూస్తారు. ఆయన చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత హైట్ అంటే అసలు చాలా హైట్ గా ఉంటారు. అక్కడ ఉన్న ఈ మొత్తము 147 శరీరాలు ఉంటాయి. 147 శరీరాలు అక్కడ ఉంటాయి. ఈ 147 శరీరాల్లో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో, కొంతమంది కూర్చుని ఉన్న వారు ఉన్నారు, కొంతమంది అట్లాగా పడుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. అక్కడ కొంతమంది లేడీస్ ఒక్కొక్క వాళ్ళని ఆయన గమనించినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక తీరులా ఉన్నారు. వాళ్ళ శరీర ఆకృతులు చిన్నగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే చాలా శరీరధార పెద్ద పెద్దగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారన్నమాట. ఈ పెద్ద పెద్ద ఆకృతుల్లో ఉన్నవాళ్ళు. సో మీషేల్ గారు ఏం చేశారంటే వెళ్ళి వాళ్ళని టచ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. చేసినప్పుడు వెంటనే తో కోపం చేస్తారనమాట. అసలు దాన్ని టచ్ చేసే రైట్ ఇప్పుడు దాకా కూడా ఎవ్వరికీ లేదు. మేము కూడా దాన్ని టచ్ చేయలేదు. ఈ ఆ ఎందుకంటే దీన్ని ఒక ఏడుగురు, ఈ డోకోలో ఏడుగురు దీన్ని సంరక్షిస్తూ ఉంటారు, గార్డియన్స్. అందులో ఒక మెయిన్ పర్సన్ ఉన్నారు. ఆయనే ఈ మొత్తము ఈ గ్రహంలో ఈ అమర శరీరులను కంప్లీట్ గా ఆయన హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాయి. ఆయనే దీన్ని సంరక్షిస్తూ ఉంటారు అన్నప్పుడు ఆ ఆయనకి ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఈ గ్రహంలో వీళ్ళు ఎందుకు సంరక్షించారు, ఎందుకు వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చారు, వీళ్ళు ఎవరు వీళ్ళంతా అనే ఒక ఆలోచన. ఆ తర్వాత ఈయన లావిటేషన్ గానే ఈ ఈ శరీరాలు ఇట్లా పడుకొని ఉన్నప్పుడే ఈయన లావిటేషన్ గా ఇట్లా గాలిలో ఆ శరీరాల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక డిఫరెంట్ వైబ్రేషన్ ని ఆయన గమనిస్తారన్నమాట. ఒక్కొక్క శరీరం నుంచి ఒక డిఫరెంట్ కాంతి. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే కంప్లీట్ గా ఇప్పుడే నిద్రపోయారా అనే విధంగా ఉన్నారు. మొహాలు ఒక వెలుగుతో నిండుతున్నాయి. వారి యొక్క శరీరం నుంచి ఒక డిఫరెంట్ కాంతిని ఆయన చూశారు. అయితే వాటిని గమనిస్తూ ఉన్నప్పుడు ఈయన తోవ తోవ ఏమంటదంటే, నీకు ఇంకొక పర్సన్ ని చూపిస్తాను, నువ్వు చూద్దు గాని పద అని చెప్పేసేసి అక్కడికి ఒక పర్సన్ దగ్గర తీసుకెళ్తారనమాట. ఈ పర్సన్ ని నువ్వు గమనించు అని చెప్పి అన్నప్పుడు ఆ చూస్తారన్నమాట. చూసినప్పుడు ఇతని చేతులు, కాళ్ళు ఇవన్నీ హోల్స్ పడిపోయి ఉన్నాయి. ఇక్కడ నడుము దగ్గర, ఇక్కడ డొక్క దగ్గర కూడా ఇంత పెద్ద హోల్ ఉంది. ఈయన ఇంత పొడుగ్గా ఉన్నారు, ఎవరైనా అసలు వీళ్ళందరినీ ఎందుకు మీరందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి భద్రపరుస్తున్నారు ఆ అన్నప్పుడు ఆవిడేమంటదంటే, గత 2000 సంవత్సరాలకు పైనుంచే ఇక్కడ కేవలము ఒక గ్రహం నుంచే కాకుండా అనేక గ్రహాల నుంచి అనేక ఎవరైతే సోకాల్డ్ సూపర్ పవర్ తో ఉన్న వాళ్ళు ఉన్నారో ఆ సూపర్ కాన్షియస్ వాళ్ళు, వాళ్ళను ఇక్కడ ఈ శరీరాలను ఇక్కడ సంరక్షిస్తున్నాము. గత 60 సంవత్సరాలు ముందు ఈయన ఇక్కడికి రావడం జరిగింది.
ఈయనే జీసస్ క్రైస్ట్ అని చెప్పినప్పుడు ఒక్కసారిగా ఈ మీషేల్ గారు చాలా ఒక డిఫరెంట్ దీనికి ఆయన ఫీల్ అవుతారు. ఎందుకంటే లోన్ అవుతారు. జీసస్ క్రైస్ట్ ఇక్కడ ఎందుకు వస్తారు? భూమి మీదే ఆయన యొక్క జీవితం గురించి రకరకాలుగా ఆయన లైఫే కంప్లీట్ గా ఆ, ఒక ఎట్లా అంటే అన్వేషణ విధంగా ఉండిపోయింది. ఆయన ఆ, ఆయన లైఫ్ కంప్లీట్ గా ఎక్కడ భర్తీ తీసుకున్నాడు, ఏం జరిగింది ఏంటి అన్నది అసలు ఇప్పటికీ కూడా ఆయన గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆయన ఈ గ్రహంలో ఎందుకు ఉంటారు అంటే, సరే ఒకసారి వెళ్ళి ఆయన శరీరాన్ని చూడు, టచ్ చేయకూడదు, జస్ట్ చూడు అని చెప్పినప్పుడు ఆయన ఏదైతే భూమి మీద ఉన్నప్పుడు ఆయన గురించి చదివారో ఆ చేతుల్లో మేకలు దిగ్గొట్టి నా చేతులు, ఆ తర్వాత కాళ్ళల్లో డొక్కల్లో తలకి కిరీటం పెట్టిన ముళ్ళ కిరీటం యొక్క ఆ యొక్క ఏదైతే ఆ చారలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన శరీరం మీద యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉన్నాయి. అవి లేకపోయినా అవి అలాగే ఉన్నాయి. సో ఆయన చాలా యంగ్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. కాకపోతే ఆ అసలు ఈ గ్రహం మీద వీళ్ళందరూ ఏంటి, ఎందుకు మీరు సంరక్షిస్తున్నారు? అనేక గ్రహాల నుంచి ఈ వీళ్ళందరూ ఎప్పుడు దాకా ఉంటారు? దీనివల్ల ఆ ఈ భూమికి లేకపోతే ఈ గ్రహానికి ఏమైనా ఉపయోగకరమైనవి ఏమైనా ఉన్నదా? ఈ శరీరాలని ఇక్కడ పెట్టారంటే మరి దానికి సంబంధించి ఎనర్జీస్ ఏమైనా ల్యాండ్ కి అందుతున్నాయా ఏంటి అని చెప్పేసేసి ఆయన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ తోబోని అడుగుతారనమాట. అడిగినప్పుడు తను ఏం చెప్తారంటే, ఇక్కడ తీసుకొచ్చే ముందు అంటే ఈ గ్రహంలోకి నిన్ను ఇన్వైట్ చేసినప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీకు కొన్ని సంకేతాలు మేము ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే, మాకు కొంతవరకే అధికారం ఉంటుంది అన్నిటి గురించి. ఎందుకంటే ఇది ల్యాండ్ మీదకి వెళ్ళిపోతుంది. నువ్వు ఇక్కడ ఏదైతే చూసావో, ఏదైతే తెలుసుకున్నావో అదంతా కూడా నీ యొక్క మైండ్ యొక్క లోపలే ఉండదు. నువ్వేదైతే చూస్తున్నావో, ఏదైతే ఫీల్ అవుతున్నావో నువ్వన్నీ కూడా నీ మైండ్ లో అన్ని కూడా రాసుకుంటున్నావు. సో ఇదేమవుతుంది, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత అది ఒక గ్రంథంగా ఫామ్ అవుతుంది. అనేకులు దీన్ని చదువుతారు. దాని యొక్క కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమవుతుంది. సో రహస్యాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కోడ్ రూపంలో అది ఓపెన్ అయిపోతుంది. కొన్ని నియమాలు ఉంటాయి, గ్రహ నియమాలు, యూనివర్స్ నియమాలు, హ్యూమన్ నియమాలు, ఇట్లా చాలా ఉంటాయి. ఆ నియమాలు దాటి నువ్వంటే రాగలిగావు, కానీ కొన్ని మాకు కూడా అందని నియమాలు ఉన్నాయి. మాకు కూడా ఆ చెప్పకూడని కొన్ని రహస్య సంకేతాలు మాకు ఉన్నాయి. కనుక నువ్వు మేము ఇక్కడ దాకే నీకు పర్మిషన్ ఇవ్వగలుగుతాము చూడటానికి మాత్రమే. కానీ ఇక ఎందుకు నీలో వచ్చే ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మేమైతే ఇవ్వకూడదు అని అంటారన్నమాట. అయితే ఇంకొక చిన్న డౌట్ ఉన్నది, మోసెస్ కూడా ఇక్కడే ఉన్నారా, ఈ యొక్క దీంట్లోనే ఉన్నారా అని అంటే ఆవిడ సైలెంట్ గా ఉంటారు. సో ఆయన పూర్తిగా ఏంటి అంటే ఈ శరీరాలను అయితే చూడగలుగుతున్నారు, ఆ శరీరం నుంచి వెలువడే ఆ కాంతి. ఇంకొకటి ఏంటి అంటే పైన ఇక్కడ ఒక ఫీల్డ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా క్వాంటమ్ ఫీల్డ్ లో మనం ఉంటాం. ఆ క్వాంటమ్ ఫీల్డ్ ఇక్కడ యొక్క తలానికి అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఆ క్వాంటమ్ ఫీల్డ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఆ క్వాంటమ్ ఫీల్డ్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మన భాగవతంలో కూడా ఒకసారి ఆ, అర్జునుడు ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్తాడు. ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళి ఆ, మన ఇంద్రుడు వచ్చి తను తీసుకెళ్తారు. ఫస్ట్ థింగ్ ఒకటి అంటే ఆ రంభా ఊర్వశి డాన్సుల గురించి, వాళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎవరో గ్రేట్ చెప్పడానికి దాని గురించి ఇంకొంత టైం అక్కడ స్పెండ్ చేయడానికి, మళ్ళీ ఇలా కొంత పీరియడ్ ఆఫ్ ద టైం ఆయన అక్కడ స్పెండ్ చేస్తారు. ఈయన ఈయనకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, వాట్ ఎవర్ ఇవన్నీ కూడా మనందరికి తెలుసు. బట్ ఆయన కనిపించింది ఏంటి అంటే, ఈయన ఒక రోజు వెళ్ళారు, జస్ట్ ఒక 2-3 డేస్ లేకపోతే ఒక 4 డేస్ ఆయన ఉన్నారు, ఆ తర్వాత వచ్చేసారు, అంతవరకే. కానీ ఆయన అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేంతలో ఇక్కడ భూగ్రహం మీద అనేక మార్పులు వచ్చేసాయి.
వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ వీళ్ళల్లో కూడా చాలా చేంజెస్ శరీర పరంగా కానీ వాళ్ళ యొక్క ఇది మొత్తం ఎనర్జీ ఫీల్డ్ కానీ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. కానీ ఈయన వెళ్ళేటప్పుడు ఎట్లా అయితే ఉన్నారో ఆ క్వాంటమ్ ఫీల్డ్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఆయన అలాగే ఉన్నారు. అంటే ఆ యొక్క క్వాంటమ్ ఫీల్డ్ ఎట్లా ఉంటుందంటే మీరు ఎవరైనా వెళ్ళనియండి, ఎవరు వెళ్ళినా సరే, మీరు ఏ స్టేజ్ మీద ఏ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు ఎట్లా అయితే ఉండి అక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అట్లాగే ఉంటారు. ఏమీ మార్పులు ఉండవు. కంప్లీట్ గా యాజ్ ఇట్ ఈస్ గా అట్లాగే ఉంటుంది. అందుకే ఈ దేహంలో ఉన్నంత వరకే ఈ శరీరము ఈ యొక్క ఇది చేంజ్ అవుతా ఉంటుంది. ఈ దేహంలో నుంచి సోల్ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఆ ఆ ఇది బయటకు వచ్చేస్తారో మళ్ళీ ఆ యొక్క తలాలకు వెళ్ళిపోయినప్పుడు ఒక యంగ్ పర్సన్ లాగే అక్కడ నివసిస్తూ ఉంటారు. సో ఆ క్వాంటమ్ ఫీల్డ్ అక్కడ మొత్తము ఆ దైవగ్రహమే కాకుండా అనేకమైన ఆ యొక్క ప్లేన్స్ కానీ వీటన్నిటిలో కూడా ఈ క్వాంటమ్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది కనుక వాళ్ళు అక్కడ ఎవరున్నా సరే వాళ్ళు ఎప్పుడు కూడా యవ్వనస్తులుగానే ఉంటారు. ఏ మార్పులు ఉండవు, ఎట్లాంటి చేంజెస్ ఉండవు. సో ఈయన ఆ యొక్క శరీరాలన్నిటినీ అక్కడ ఒక లేడీని చూస్తారనమాట. ఆవిడ 180 సెంటీమీటర్స్ బారు అంత హైట్, ఆ యొక్క మొత్తం ఆయన ఆయన చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. కానీ జస్ట్ దాన్ని గమనించటం మాత్రమే తప్ప దాని యొక్క పూర్తి యొక్క సబ్జెక్ట్ ని వాళ్ళు ఇవ్వరనమాట. ఎందుకు అంటే ఇది ఒక ఆ, ఎందుకు ఈ శరీరాల్ని ఇక్కడ భద్రపరిచి ఉన్నారు అన్నది ఇది వాళ్ళు ఏమంటారంటే దీనికి కూడా ఒక ప్రత్యేకమైన ఆ సబ్జెక్ట్. అంటే ఏంటంటే వాళ్ళు ఒక పర్పస్ మీద ఈ శరీరాల్ని ఇక్కడ ఉంచారు. బహుశా ఆ ఈయన అర్థం చేసుకున్న విధానం ఏంటి అంటే మళ్ళీ వీళ్ళు అంటే ఈ ల్యాండ్ మీదకి వస్తే వాళ్ళ శరీరాలు మళ్ళీ ఈ ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళలో ప్రాణం వచ్చినప్పుడు వాళ్ళ శరీరం కంప్లీట్ గా యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు అలాగే ఉండటానికి వాళ్ళని భద్రపరిచారేమో. ఎందుకంటే ఈజిప్ట్ లో అప్పుడు అప్పటి వాళ్ళు కూడా చాలా హైట్ గా ఉండేవాళ్ళు. ఈ యొక్క యుగాలు మార్పులు వచ్చేస్తూ ఉండగా అంత ఎత్తులో ఉండేవాళ్ళు. ఆజాన బాహులు అంటే ఒక్కొక్కళ్ళు ఎంతో హైట్ మీద ఉండే వాళ్ళు క్రమక్రమంగా తగ్గిపోతూ ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న ఈ యుగంలో కంప్లీట్ గా మనిషి ఇంకా తగ్గిపోతానే ఉన్నాడు. ఇంకా రాబోయే పిల్లలను చూస్తా ఉంటే ఇంకా పొట్టి పిల్లలుగానే ఉన్నారు. ఎందుకంటే ఈ మొత్తము ఈ చేంజ్ అయిపోతానే ఉన్నది. ఈ ఎనర్జీ ఫీల్డ్ గాని ఇదంతా కంప్లీట్ గా చేంజ్ అయిపోతానే ఉన్నది. అప్పటి యొక్క దీని నుంచి కొలమానం చూసుకుంటే అస్సలు ఆజానుబాహులు ఒక్కొక్కళ్ళు తాటి చెట్టు అంత ఎత్తు, ఒక్కొక్కళ్ళు ఎంతో హైట్ గా ఉండేవాళ్ళు. ఇవి మనకి భాగవతంలో పురాణాల్లో మనం గమనించినట్టయితే వాళ్ళ యొక్క శరీర ఆకృతిని వాళ్ళు కంపారిజన్ చేసి చెప్తా ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఎంతో హైట్ మీద ఉంటారు. మనకి ఈ సినిమాల్లో వాటిలో చూపించేసరికి చాలా చిన్నగా మనకి అవైలబుల్ గా వాళ్ళు చూపిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లవాడికి ఒక ఎల్కేజీలో ఉన్న స్టూడెంట్ కి మనం వెళ్ళి మన సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాడికి అర్థం అవుతుందా? అర్థం కాదు. మనము వాడి యొక్క స్థాయికి వెళ్ళి ఆ చిన్న పిల్లవాడి యొక్క మైండ్ ని మనం క్యాచ్ చేసి చిన్నగా మనం కూడా వాడిని బుజ్జగిస్తూ లాలిస్తూ ఆ చిన్నగా ఎట్లా అయితే చెప్తామో మనకి కూడా ఈ ఏదైతే సబ్జెక్ట్ ఉందో మనకు చాలా చిన్నగా చూపిస్తున్నారు. బట్ యాక్చువల్లీ సబ్జెక్ట్ అయితే అల్టిమేట్ చాలా అనంతమైంది. కానీ మనం దాన్ని అర్థం చేసుకునే విధానము అది కిందకు వస్తూ వస్తూ చాలా చిన్నగానే మన దగ్గర ఉన్నది కనుక మనము దాన్ని అర్థం చేసుకునే విధానము అదంతా కూడా కంప్లీట్ గా. అందుకే అంటారు మా టెక్నాలజీ మీ టెక్నాలజీ చాలా వేరు. మేము ఎంతగా మిమ్మల్ని ఎన్లైట్మెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మీరు ఎన్లైట్ అవ్వట్లేదు. ఎందుకంటే మీ యొక్క ఈగోస్ మీ భావాలు అంతా కూడా కంప్లీట్ గా వేరు. మేము ఏ పర్పస్ మీద అయితే మానవుల్ని మా వాళ్ళని కిందకు పంపిస్తున్నామో ఒక అల్టిమేట్ నాలెడ్జ్ ని ఇచ్చి మీరు ఆ నాలెడ్జ్ ని అయితే తీసుకోవట్లేదు. పైగా మీలోనే మీరు అనేక మంది దేనికోసం కొట్లాడుకుంటున్నారో మీకు అర్థం కావట్లేదు అంటారు. సో ఇక్కడి నుంచి ఈ యొక్క ప్లేస్ నుంచి తీసుకెళ్లి ఈ యొక్క మిగతా ఈ యూనివర్స్ ని కొంత భాగంలో చూపించి ఆ కొంత భాగంలో ఆ పాలపుంత తర్వాత ఈ యొక్క సూర్యుడిని చూపిస్తారు. తర్వాత ఈయన అడుగుతారన్నమాట మీకేల్ గారు, ఏ ఇన్ని గ్రహాలు ఉన్నాయి మా గ్రహం ఏది చూపించండి అని అడుగుతారన్నమాట. అన్నప్పుడు ఆ ఒక మిణుక్కుమంటూ ఆ యూనివర్స్ లో ఒక చిన్నగా ఎక్కడో హ్యాంగ్ అయిన ఒక చిన్న ఇసుక రేణువు, ఒక చిన్న ఎక్కడో చిన్న డాట్ ని చూపించారు.
ఆ చిన్న డాట్ చూసినప్పుడు ఆయనకి మతిపోయింది. ఏంటి ఇంత చిన్నదా? ఆ భూమి ఇంత చిన్నదా? ఇంత ఇన్ని దేశాలు, ఇదంతా కంప్లీట్ గా ఆ చిన్న డాట్ లోనే మేము ఉన్నామా అంటే, అప్పుడు అక్కడ ఉన్న పైన వాళ్ళు నవ్వుతారనమాట. మేము ఇంత పెద్ద గ్రహంలో ఉండి మేమెంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఉంటూ మేమెంత దీంట్లో మేము ఉన్నామో నువ్వు చూస్తూనే ఉన్నావు. బట్ మీ గ్రహంలోకి వచ్చేసి అంత చిన్న దీంట్లో ఉండి మీరు ఏమర్థం చేసుకుంటున్నారు, మీరేం తెలుసుకుంటున్నారు, అది మీ యొక్క దీనికి మేము వదిలేస్తున్నాము అని చెప్పేసి అంటారనమాట. సో ఎంతో అద్భుతమైన ఆ ట్రావెల్లో ఆ అమర శరీరాల్ని ఆయన దర్శించినప్పుడు ఆయన ఆ యొక్క ప్లేసెస్ గురించి కూడా వర్ణిస్తారు. అక్కడ ఒక బంగారపు నదులు, పెద్ద పెద్ద పక్షులు, వాళ్ళు ఎగిరే ఆ పక్షులతో పాటు ఎగిరే ఇందులో ఉన్న గ్రహంలో ఉన్న వాళ్ళు, ఆ నేచర్, ఆ చెట్లు చేమలు, తర్వాత ఆ నదులు, అస్సలు ఆ వివరణ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆ ఈ అమర శరీరంలో భాగంగా మరి ఈ మీషేల్ గారు జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్ గురించి మనకి ఎంతో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒక్క 5 minutes మనం ధ్యానం చేద్దాము, ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాము. ఓకే మాస్టర్స్. ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ ని మనకి ఈ తోవు ఈ దైవ గ్రహయాత్ర సందర్శనలో మిషేల్ గారు మనకు అందించారు. నక్షత్ర లోకాలు, తర్వాత దైవ గ్రహయాత్ర, ఇట్లాగా అనేకమైనవి మనకి ఎప్పటికప్పుడు భూమి మీద సంకేతాలు మనకు అందిస్తానే ఉన్నారు. కానీ మనము ఇంకా ఈ హ్యూమన్ బాడీలోనే ఉండి ఈ చిన్న చిన్న వీటితోనే ఆగిపోతున్నాము. బట్ మనలో కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ ఆల్రెడీ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నక్షత్రం నుంచి వచ్చిన వాళ్ళు. సో ఒక ఫీల్డ్ లో వాళ్ళు రాణిస్తున్నారు అంటే ఆ టెక్నాలజీ ఇక్కడిది కాదు, ఆ టెక్నాలజీ వాళ్ళకి అందిస్తున్నారు. ఈ భూమి మీద ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఉన్నది, ఇవంతా కూడా మేమే చేస్తున్నాము, మాత్రమే ఇది వచ్చింది, మేము దీన్ని ఇన్వెస్ట్ చేసాము అనుకుంటే వాళ్ళు నవ్వుకుంటారట. ఎందుకంటే ఈ భూమి అనే ఒక చిన్న గ్రహాన్ని ఇందులో ఉన్న మానవులకి సహాయార్థము ఈ టెక్నాలజీని మనకు అందించిన, మనల్ని ఎన్లైట్ చేయడానికి అక్కడున్న వాళ్ళను మన కోసం పంపించిన, ఇంత జరుగుతున్న ఈ మానవుడు ఇంకా అన్ఎడ్యుకేటెడ్ గానే ఉన్నాడు. ఇంకా ఆ భూమి యొక్క గ్రహాన్ని అర్థం చేసుకోలేక అనేకమైన హింసకాండాలకి అతను ప్రొబ్బలెడుతున్నాడు. ఇంకేమి ఇంకెన్ని విధాలుగా ఇతన్ని మార్చాలి అనే ఒక మైండ్ లో వాళ్ళు ఎప్పుడూ ఉంటారట. మనకు ఒక డివైన్ డివైస్ పిరమిడ్ ని మనకు అందించారు. సో ఈ డివైస్ త్రూనే ఎవరైతే వారు సందర్శిస్తుంటారో, ఆ యూనివర్స్ తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో వాళ్లకు ఈ ఛాంబర్స్ ఓపెన్ అయిపోతాయని చెప్పేసి అన్నారనమాట. ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోతుంది. ఈ భూమికి ఆ యూనివర్స్ లోకి కనెక్ట్ అయ్యే ఆ బ్రిడ్జ్, ఆ ద్వారం ఓపెన్ అవుతుంది. ఆ ద్వారాన్ని సంరక్షక పాలకుడు కూడా అక్కడ ఉంటారు. మెయిన్ గా ఒక పర్సన్ ఉంటారు అక్కడ. ఆయనే ఆయనకు ఆ యూనివర్స్ లో జరిగే ప్రతిదీ కూడా ఆయనకి కనిపిస్తా ఉంటుంది. ఈ భూమి మీద జరిగేవన్నీ కూడా ఆయన చూస్తానే ఉంటారు, ఆ ద్వారపాలకులు.
ఒక్క పర్సన్ ఉంటారు నిలబడి, ఆయన ఎప్పుడు కూడా దాన్ని సంరక్షిస్తూ ఉంటారు. మరి ఎవరైతే అత్యధికంగా ధ్యాన సాధన చేస్తారో, మంచి పనులు చేస్తారో, ఆ యొక్క ఎనర్జీ ఆ యొక్క క్వాంటమ్ ఫీల్డ్ తో కనెక్ట్ అయ్యి వాళ్ళు ఆ తలాలకి చేరుకునే విధంగా ఆయన సహాయపడతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమి అనే ఒక చిన్న గ్రహంలో మనం ఉన్నాము. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఈ భూమి అనేది ఒక ప్రయోగశాల, పాఠశాల. మనం నేర్చుకోవటానికి ఎంతైనా ఉన్నది. సో మనము ఆత్మ విద్యను గనక అభ్యసిస్తే మై డియర్ ఫ్రెండ్స్, మనము ఇక్కడి నుంచే ఆ యొక్క టెక్నాలజీని, అక్కడ ఉన్న వాళ్ళ టెక్నాలజీని మనం తీసుకోవచ్చు. ఈ భూమిని సస్యశ్యామలం చేయొచ్చు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ధ్యానం చేయించగానే కూడా తయూబాకి, తావోకి, వాళ్ళందరికీ అలా కనెక్ట్ అయిపోయినట్టు అనిపించింది మ్యామ్. చాలా అద్భుతంగా నింది. అమర శరీరాలు, మరి జీసస్ క్రైస్ట్ గురించి ఎన్ని విషయాలు తెలియవు మనకు. అసలు ఏదో అనుకుంటున్నాము. ఆ కులం అని, మతం అని ఎంత మూర్ఖంగా ఉంటున్నాము. ఫస్ట్ అది బయటికి రావాలి. ఎంత పత్రి సార్ ఎందుకు అంత ఒక్కటే గొడుగు కిందికి తీసుకొచ్చేసాడు అనేది ఇంకా వండర్ఫుల్ గా అర్థమవుతూ వచ్చింది మ్యామ్. ఆ, అంతా ఒకటే, అది ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము అనేది క్వశ్చన్ వచ్చింది ఫస్ట్ మీరు అది చెప్తూ ఉన్నప్పుడే. వండర్ఫుల్ గా. మరి ఆ, ఏ మాస్టర్, ఏ కాన్షియస్నెస్ భూమి మీదకి వచ్చినా కూడా ఇంత అద్భుతమైన వర్క్ చేయడానికే కదా. వాళ్ళు ఏ ప్రదేశంలో ఉండని, ఎక్కడ ఉండని, ఏది ఉండని, ఆ చుట్టూ ఉన్న ఆ ప్రజలను అవేర్నెస్ కలిగించడానికి, ఆ కాన్షియస్నెస్ తో కనెక్ట్ అయిపోవాలి అనుకున్నాను మేడం మీరు చెప్పేటప్పుడు కూడా. బట్ వండర్ఫుల్ గా ఉన్నింది. అమర శరీరాలు, శరీరం చక్కగా ఆ క్వాంటమ్ ఫీల్డ్, జీసస్ క్రైస్ట్ కానీ వాళ్ళ క్వాంటమ్ ఫీల్డ్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అలాగే ఉన్నారు. శరీరం చెక్కు చెదరలేదు అన్నట్టుగా అనిపించింది. సూపర్ మేడం అసలు. ఉమ్, అంటే ఇప్పుడు అక్కడ తయూబాలు, ఆమ్, జీసస్ క్రైస్ట్ వీళ్ళందరివి శరీరాలు అలాగే ఉన్నాయి. సూపర్ అవును. మేడం. ఎస్. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. వండర్ఫుల్. ఏ టాపిక్ ఎవరికి రావాలి అనేది కూడా చక్కగా అసలు నాకు భలే టాపిక్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, రమణ సార్. ఓకే మేడం. ఎస్ మ్యామ్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. మళ్ళీ మీ ఎనర్జీస్ తో కనెక్ట్ అయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. శ్రీ ఎం కానీ అలా చాలా ఉన్నాయి మ్యామ్, మీరు అస్సలు మిస్ అవ్వము. సో మాకు మరిన్ని సెషన్స్ కూడా ఇచ్చేస్తానని చెప్పేశారు. చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.